Hi students, hearty welcome to రాము స్పోకెన్ ఇంగ్లీష్. మీరు చూస్తున్నారు రాము స్పోకెన్ ఇంగ్లీష్ లైవ్ క్లాస్. ప్రతిరోజు రాత్రి 9 గంటల నుండి 10 గంటల వరకు క్లాస్ నిర్వహిస్తూ ఉంటాము. ఇందులో మనం బాహుబలి ప్యాక్ ఎవరైతే కొన్నారో వారికి మనం ప్రతిరోజు ఆ పుస్తకాలను 12 పుస్తకాలు ఉంటాయండి. అందులో మొదటి పుస్తకం నుంచి మనం నేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాము. అందులో భాగంగా మనం ఈరోజు మరి మెయిన్ వర్బ్స్ అనేటువంటి కంటెంట్ లో ఉన్నాం అన్నమాట. సో అందరికి స్వాగతం అండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ అండి. సరే, ఇకపోతే ఊకనే క్లాస్ వింటున్నారా లేదు సార్ ఇంట్లో కూర్చొని మేము కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం అంటున్నారా చెప్పాలి. విద్యార్థులుగా మీరు మాట్లాడాలి కొంచెం. ఎందుకంటే ఊకనే ఏదో వింటున్నాం మీరు అరుస్తా ఉన్నారు మేము వింటా ఉన్నాం అంటే కాదు. ఇది మా తరపు నుంచి కూడా రిజల్ట్ ఉండాలి, మీ తరపు నుంచి కూడా రిజల్ట్ ఉండాలి. అది సో ఊకనే ఏదో వింటా అన్నాము అనేది కాదండి. ఇక్కడ మీరు కూడా ఇంట్లో కూర్చొని ఏ రోజుకి ఆ రోజు మనం స్లోగా వెళ్తున్నాం కాబట్టి మీరు కూడా ఏ రోజుకి ఆ రోజు పాఠాలు నేర్చుకుంటే క్లియర్గా ఉంటారు. అన్ని విషయాలు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సరే, నిన్న నేను ఒక 50 మెయిన్ వర్బ్స్ గురించి వివరంగా చెప్పడం జరిగింది. కొంచెం ఫాస్ట్ గా చెప్పినా మీరు ఆ వీడియో మళ్ళీ మళ్ళీ వినంగా, ఎందుకంటే ప్రతి వీడియో కూడా మీకు అందజేస్తున్నాను కాబట్టి మీరు ఆ ప్రతి వీడియోను గనక చూసినట్టయితే క్లారిటీగా ఉంటారనమాట. ఓకే, అది. సో ఈ ఫస్ట్ పేపర్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు ఈరోజు, ఎందుకంటే ఒకరోజు ప్రాక్టీస్ చేసి ఉంటారు. ఊకనే ముందుకు పోకుండా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. 43 పేజ్ నంబర్. నిన్న చెప్పుకున్నాం మనం 50 వర్బులు నేర్చుకున్నాం నిన్న. ఒక లైన్ కి ఒక 50 వర్బులు ఉన్నాయి ఇక్కడ జనరల్ గా. మరి ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. లేదు సార్ ఇంకొక పేపర్కి వెళ్ళిపోండి సార్ అని మీ అంతకు మీరు చెప్తే ఐ విల్ గో అహెడ్. ఇఫ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ నవ్ ఇట్ సెల్ఫ్. ఇప్పటికిప్పుడే అడగొచ్చు, ఎవరైనా అడగొచ్చు, మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు, తర్వాత ముందుకు సాగొచ్చు. మాట్లాడండి. ఏం డౌట్స్ ఏం లేదు సార్ అంటే ముందుకు పోదాం, ఇంకొక 50 పదాలు నేర్చుకుందాం టైం ప్రకారంగా. ఏమైనా మాట్లాడేది ఉందా లేదా? డౌట్స్ ఏం లేవు. ఓకేనా? వర్బులు, మెయిన్ క్రియలు, ముఖ్యమైన క్రియలు ఇక్కడ. ఓకే ఓకే అమ్మా, రైట్. మ్యూట్ పెట్టేసుకోండి, కొంచెం గడిబిడి ఉంది, మ్యూట్ పెట్టుకోండి. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు అనదర్ పేపర్. దట్ మీన్స్ 51 to 100 వర్బ్స్ నవ్ వీఆర్ లర్నింగ్. ఈరోజు మనము నిన్నేమో 43వ పేపర్లో 43 పేజ్ నెంబర్లో ఉంటిమి. అందులో ఒక 50 నేర్చుకున్నాము. ఈ రోజు ఒక 50 పదాలు నేర్చుకుందాం. ఒక గంట మనకు టైం ఉంటుంది. సో 44వ పేజీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నవారు లేదా రేపు ఎల్లుండి భవిష్యత్తులో చూసే వాళ్ళు మా పుస్తకం ముందర పెట్టుకొని 44వ పేజీ ఓపెన్ చేసుకొని చక్కగా ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. ఓకే, ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళిపోతున్నామండి, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ చూడండి, కుమిలి కుమిలి ఏడ్చుట అన్నాడు. లోపలే మెయిన్ వర్బ్స్, ముఖ్యమైన క్రియలు నేర్చుకుంటున్నాం మనము. కుమిలి కుమిలి ఏడ్చుట. కొంతమంది సౌండ్ చేయరండి, ముఖ్యంగా తప్పుగా భావించకూడదు. ఆడవాళ్ళు, చిన్నపిల్లలు కావచ్చు లేదా ఆడవాళ్ళు కావచ్చు, గుక్కి గుక్కి పట్టి ఏడుస్తూ ఉంటారు కొంతమంది. అంటే పెద్దగా సౌండ్ రాదు, పాపం వాళ్ళే లోపల లోపల ఏడుస్తూ ఉంటారు. ఎక్కువగా హౌస్ వైఫ్స్, పెళ్ళైనటువంటి స్త్రీలు, ఆడవాళ్ళు భర్త కొట్టినప్పుడు లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఎవరికి చెప్పుకోకుండా వాళ్ళంతకు వాళ్ళు లోపల లోపల మింగుతూ మింగుతూ ఏడుస్తూ ఉంటారు. అలాంటి దాన్ని మనము వీపింగ్ అంటామండి. ఏమంటామండి? వీపింగ్. వీపింగ్ అంటారు. వై ఆర్ యూ వీపింగ్ అంటాం. వై ఆర్ యూ వీపింగ్ అంటే ఎందుకమ్మా ఏడుస్తున్నావు నువ్వు లోపల లోపల. ఇక్కడ ఏడవడంలో 2 రకాలు ఉన్నాయి. కొంతమంది గట్టి గట్టిగా ఏడుస్తారు, కొంతమంది ఆడోళ్ళు ఉంటారు. జనరల్ గా ఆడోళ్ళని కాదు, మామూలుగా చిన్నపిల్లలు కావచ్చు, మగవాళ్ళే కావచ్చు. మగవాళ్ళు ఎవరు సహజంగా ఏడవరు. కాబట్టి గట్టిగా సౌండ్ వచ్చేటట్లా లబ్బలబ్బ కొట్టుకుని ఏడుస్తారు చూడు, దాన్ని క్రయింగ్ అంటారు. క్రయింగ్ అంటే గట్టి గట్టిగా ఏడవడం అనమాట. వితౌట్ సౌండ్ లోపల ఏడ్చేదాన్ని వీపింగ్ అని అంటారు.
ఓకేనండి, ఈ రెండిటికి తేడా తెలిసిందా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్రయింగ్ అండ్ వీపింగ్ అని అడిగినాడు. బాబు, క్రయింగ్ అంటే ఏమి, వీపింగ్ అంటే మీ తేడా ఏంటి అన్నాడు. సార్, సౌండ్ వచ్చి ఏడిస్తే, కొంచెం సౌండ్ చేస్తూ ఏడిస్తే క్రయింగ్, లోపల లోపలే కుమిలి కుమిలి ఏడిస్తే వీపింగ్. ఈ రెండుకి తేడా ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. క్లియర్ అంటారా? Yes, sir. Clear, sir. ఓకే, రైట్. పైకి ఎక్కుట. చూడండి, పైకి ఎక్కుట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కోతి ఉంది, ఇట్లా చెట్టు ఉంది, కోతి ఏం చేస్తుంది అంటే పైకి ఎక్కుతుంది. ఒక కోతి ఏం చేస్తుంది అంటే పైకి ఎక్కుతుంది. లేదా ఒక నిచ్చెన ఉంది, ఒక మనిషి ఏం చేస్తాడు, మిద్ద మీదకి పోవాలంటే పైకి ఎక్కిపోతాడు, ఇట్లా ఇట్లా పైకి ఎక్కిపోవడం. దాన్ని ఏమంటారంటే క్లైంబింగ్ అంటారు. క్లైంబింగ్ అంటే కిందున్నవాడు పట్టుకొని ఏదో ఒక సపోర్ట్ తీసుకొని పైకి ఎక్కడం. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక సపోర్ట్, అర్థమైందా? ఏదో ఒక సపోర్ట్ తీసుకొని కింద నుంచి పైకి పోయేదాన్ని క్లైంబింగ్ అప్ అంటారు. అప్ అంటే పైకి పోవడము, గుర్తుపెట్టుకోండి అయ్యా. అదే కిందికి రావడం, కమింగ్ డౌన్. ఇక్కడ కమింగ్ అనే పదం ఎందుకు వాడంటే వస్తున్నాడు అని చెప్పడం. కొంతమంది క్లైంబింగ్ డౌన్ అని కూడా అంటారు. క్లైంబింగ్ అనేది ఎంతసేపు పైన పోయేది ఉంటది, అలా అందుకనే మనం కమింగ్ డౌన్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు పైకి ఎక్కుట, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొండ ఉంది. కొండ జనరల్ గా కొండల్ని మనం ఏం చేస్తాం, ఒక 1/2 కిలోమీటర్ ఉంటది కొండ, మనం క్లైంబ్ చేస్తాం దాన్ని. ప్లేట్లో వేసుకురా అంట. మనం ఏం చేస్తాం, దాన్ని క్లైంబ్ చేస్తాం. క్లైంబ్ అంటే ఏమి, ఇక్కడ ఎక్కడం, కింద నుంచి పైకి ఎక్కేదాన్ని క్లైంబింగ్ అప్. అప్ అంటే పైకి, క్లైంబింగ్ అప్ అంటే చెట్టు పైకి, కొండ పైకి, నిచ్చెన పైకి, ఈ విధంగా చెప్పేటప్పుడు మనము క్లైంబింగ్ అనే పదం వాడతాము. ఒకవేళ కిందికి వచ్చేటప్పుడు కమింగ్ డౌన్, కమింగ్ డౌన్ ఫ్రమ్ ది ట్రీ, కమింగ్ డౌన్ ఫ్రమ్ ది హిల్, కమింగ్ డౌన్ ఫ్రమ్ ది అని ఈ విధంగా ల్యాడర్, ఈ విధంగా వాడతాం. ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. ఓకేనా? ఓకేనా? క్లియరా? ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. Okay, sir. ఇప్పుడు చంపుట అని ఉంది. చంపుట అంటే ఏమి, ఒక చాకో, ఒక ఏదో ఒక కట్టెనో తీసుకొని బలంగా కొట్టి ప్రాణం తీసేయడాన్ని కిల్లింగ్ అంటారు. ప్రాణం పోయేటట్టుగా కొడితే కనుక దాన్ని చచ్చిపోద్ది, అప్పుడు చంపిన వాళ్ళు అవుతాం. సో చంపుట అంటే కిల్లింగ్. ఆ ప్రక్రియను క్రిమినల్ అంటారు. క్రిమినల్ ఎవరైతే చేస్తారో వాడు క్రిమినల్ అవుతాడు. క్రైమ్ అంటారు దీన్ని, క్రైమ్. క్రైమ్ అంటే రక్తము కల్లారా చూసేదాన్ని క్రైమింగ్ అంట. ఇది క్రైమ్ అనే పదము మీరు గమనించాలి. అర్థమైందమ్మా? అర్థం కాలేదా? అర్థమైందా అండి? అర్థమైంది. కిల్లింగ్ అంటే జస్ట్ చంపడం వరకే. క్రైమ్ అంటే ఇంకా రక్తం కల్లారా చూడడం అంటారు. అమ్మా, ఇట్స్ క్రైమ్ అంటారు. ఏదైనా కానీ రక్తం వచ్చేటట్లా లేదా చంపడము ఇలాంటివన్నీ చేసే ఒక ప్రక్రియను క్రైమ్ అంటారమ్మా. డౌట్ ఉందా? ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. మీరు డౌట్ అడిగితేనే దానికి నిజమైన స్వరూపం బయటపడుతుంది. సార్ కిల్లర్ అంటే సార్? కిల్లర్, కిల్లర్ అంటే చంపేవాడు. ఓకే వన్ సార్, హూ ఓకే. కిల్స్, వన్ హూ కిల్స్, ఎవరైతే చంపుతూ ఉంటాడో వాడి పేరు కిల్లర్ అని పేరు పెట్టినారు. కిల్లర్ అంటే ఏమి, చంపడం అంతవరకే. ఓకే సార్. వీడు అది క్రైమ్ చేసేవాడు క్రిమినల్, వీడికంటే పెద్దోడు అనమాట ఇంకా వీడు. Sir, అర్థమైందా? మరి Okay, sir. murder కి killing కి తేడా ఏం సార్? ఏమ్మా Murdered and killing. మర్డర్ చేసినాడు అండి, మర్డర్ జరిగింది అనమాట ఇక్కడ. ఆఫ్టర్ కిల్లింగ్ పోలీసు వాళ్ళు చెప్పే మాట ఇప్పుడు ఏమంటారు, మర్డర్ జరిగిందిరా. మర్డర్ అంటే ఏమి, ఎవరో చంపినారు, ఒక కేసు అయింది అన్నట్టు, దాన్ని మర్డర్ అంటారు. సార్ సేమ్ ఇప్పుడు అర్థము కిల్లింగ్ కి మర్డర్ కి సేమ్ ఒకటేనా సార్? ఈ మర్డర్ అంటాం, ఇది వర్బే, అది వర్బే. ఇప్పుడు కిల్లింగ్ ది ర్యాట్ అంటాం, మర్డర్ ది పర్సన్ అంటాం. ఓకే సార్. అర్థమైందా? నువ్వు ఒక ఎలుకని దోమను చంపినా కూడా మర్డర్ అంటే అయితే ప్రతి ఒక్కరు మర్డరే. అర్థం కాలే మీకు? అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు ఒక ఎలుకని చంపినోడు లేదా ఒక పాముని చంపినోడు ప్రతి ఒక్కరిని మనం క్రిమినల్ అనుకుంటూ పోతామా? మర్డర్ చేసినాడు అంటామా? అన్నాం కదా. మర్డర్ అంటే వ్యక్తులను, మన సహపాఠి, మన మన లెక్క ఒక వ్యక్తులను, మనుషులనే చంపితే గనక వాడు మర్డర్ చేసినాడు అంటాము, వాడిని మర్డరర్ అంటాం. అర్థమైందమ్మా? అర్థం కాలేదా? అర్థమైంది. కిల్లింగ్
కిల్లింగ్ అంటే చంపడము, చిన్న చిన్న వాటిని చంపినా కూడా కిల్లర్. పెద్ద పెద్ద కేసులు ఉంటాయి, మనుషుల్ని చంపి పారేసింటాడు వాడు, అలాంటి క్రిమినల్ అంటారు. అర్థమైందా? చాలా చాలా హత్యలు చేసేవాడు, హత్యలు అంటారు కదా, హత్యలు చేసేటోడిని మనం క్రిమినల్ కిందకి తీసుకుంటారు అన్నమాట. అది కేసు గీసి అయిన తర్వాత వాడు క్రిమినల్ అయిపోతాడు ఇంకా అట్లా. అది సరే, మనకెందుకు లేదు దొంగల వ్యాపారం, కానీ పోదాం. చనిపోవుట, ఫర్ ఎగ్జాంపుల్ వీడు చంపినాడు, కిల్ చేసినాడు. ఆ చంపినోడు అంటే యూతల వ్యక్తి ఏమైపోయినప్పుడు చచ్చిపోతాడు, కాబట్టి డైయింగ్ అవుతుంది. ఏమైతుంది అప్పుడు? డైయింగ్. ఒకడేమో చంపుతాడు, కిల్లింగ్ చేస్తాడు, ఇంకొకడేమో డైయింగ్. కిల్లింగ్ అండ్ డైయింగ్, అందుకని ఇక్కడ చంపుట చనిపోవుట అని పెట్టాను అనమాట. ఓకేనమ్మా, క్లియర్ కదా? ఎస్. అలాగే చనిపోయిన తర్వాత పుట్టుక ఉంటే గనక దాన్ని టేకింగ్ బర్త్ అంటారు. టేకింగ్ బర్త్ అంటే పుట్టుక, జన్మించుట అంటారు. ఇక్కడ టేకింగ్ బర్త్ అని, లేదా కొంతమంది బార్న్ అని కూడా అంటారు. బార్న్ అంటే పుట్టడము, బార్నింగ్ అంటారు కదా. ద బేబీ బార్న్ టుడే అంటే ఈరోజు పాప పుట్టింది. ఏమ్మా బార్న్ అంటే మళ్ళీ బర్న్ కాదు, బర్న్ అంటే కాలిపోవడం. స్పెల్లింగ్ చెప్పరా కొంచెం? బార్న్, BORN, బార్న్. బార్న్ అంటే పుట్టడము, టేకింగ్ బర్త్, ప్రాణము అంటే టేకింగ్ బర్త్ అంటే జీవం పొందడము అంటారు. టేకింగ్ బర్త్, బార్న్. వెన్ డిడ్ యూ బార్న్ అంటారు. ఎప్పుడన్నా క్వశ్చన్ వేస్తారు, ఎప్పుడు పుట్టారండి మీరు? ఐ బార్న్ అనాలి. ఐ బార్న్ ఇన్ 1979. నేను 1979లో పుట్టాను. వెన్ డిడ్ యూ బార్న్? ఐ బార్న్ ఇన్ 2002. నేను 2002లో పుట్టాను. ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. పుట్టుట, జన్మించుట అంటారు, టేకింగ్ బర్త్. బార్న్ అని కూడా అంటారు. కోపం పడుట, కోపం పడేదాన్ని యాంగ్రీయింగ్ అంటారు. యాంగ్రీ అంటే కోపం, యాంగ్రీ. మళ్ళీ యాంగ్రీ వేరు, హంగ్రీ వేరు. మళ్ళీ యాంగ్రీ, హంగ్రీ ఇవి రెండు ఒకటే మాదిరిగా కనిపిస్తాయి. హంగ్రీ అంటే ఆకలిగా ఉండడం. ఐఎమ్ సో హంగ్రీ, ఇది వర్బ్ కాదు, ఇది ఒక అడ్జెక్టివ్. ఐఎమ్ సో హంగ్రీ అంటే నేను చాలా ఆకలిగా ఉన్నానండి. ఆ విధంగా హంగ్రీ అంటే ఆకలిగా ఉండడం, యాంగ్రీ అంటే కోపంగా ఉండడం. నౌ గాట్ మై పాయింట్? ఓకేనా? యాంగ్రీ అంటే కోపం పడడం. అది తర్వాత నిద్రపోయేదాన్ని స్లీపింగ్ అంటారండి. నిద్ర చేసేదాన్ని స్లీపింగ్. అది కలలు కనేదాన్ని డ్రీమింగ్ అంటారు. కలలు కనుట, రాత్రిపూట మనకు ఎన్నో కళలు వస్తూ ఉంటాయి. కొంతమందికి పీడ కళలని, కొంతమందికి దేవుళ్ళ కళలు, కొంతమందికి ఆ విధంగా. మనము ఉదయం పూట ఎక్కువగా దేని మీద మనము వ్యామోహం పెంచుకుంటామో రాత్రిపూట అవే కళల రూపకంగా వస్తూ ఉంటాయట. అర్థమైందమా? అర్థం కాలేదా? అర్థమైంది. ఉదయం పూట మనం పెంచుకునేటువంటి వ్యామోహం, మనకి ఏదైతే డబ్బు వ్యవహారం ఉందనుకో, వాడు పొద్దునంతా వాడు డబ్బు సంపాదన పొద్దున్న అంతా అదే పని ఉంటది. కాబట్టి రాత్రి వచ్చి కొంతమంది కళల్లో కూడా ఆ డబ్బు, ఆ 2000, ఇంకా ఇలేసుడు, నువ్వు డబ్బులు ఇలేసుడు అని అరుస్తూ ఉంటారు లోపలే. ఆ డ్రీమ్, అది కళలు వచ్చినప్పుడు అట్లా అరుస్తూ ఉంటారు. కొంతమంది డివోషనల్ పర్సన్స్ ఉంటారు, ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళు ఎప్పుడు దేవుళ్ళ ధ్యానము, మంచి చేయాలి, మంచి ధ్యానం. అలాంటి వాళ్ళకి కూడా దేవుడు మాటలే మాట్లాడుతుంటారు రాత్రి కూడా. అది మీరు గమనిస్తే అర్థమవుతుంది ఇళ్లలో. అలాగా కొంతమంది పిల్లలు ఏం చేస్తుంటారంటే ఈ సెల్ ఫోన్ పట్టుకొని ఆడుతూ ఉంటారు పొద్దున పూట అంతా. వాళ్ళకి అదే పొద్దుమూకులంతా అదే గేమే. ఇంకా పిల్లలు ఇప్పుడున్న జనరేషన్ లో చెప్తున్నా. ఇప్పుడు నా కొడుకే ఉన్నాడు ఎగ్జాంపుల్. మొన్న వాడు రాత్రి మేము ఇట్లే పడుకున్నాం, మళ్ళీ రాత్రి వాడు ఏం చేస్తున్నాడు అంటే, స్విచ్ ఆన్ చేయి, ఇది ఛార్జింగ్ పెట్టు అంటాడంట. వాళ్ళ అమ్మ చెప్తుంది. నాకు అర్థం కాలే మీకు? ఛార్జింగ్ అయిపోయింది సెల్ ఫోన్, ఛార్జింగ్ పెట్టు అంటాడంట. మరి ఆ టైంలో వాడికి అది అవసరమా? ఎందుకు అంటే వాడి యొక్క గుణము ఉదయం చేసినటువంటి ప్రక్రియ అది. వాడు ఎప్పుడు సెల్ ఫోన్ ఆడుతా అంటే ఛార్జింగ్ పోయినప్పుడు వాడికి అది ఛార్జింగ్ పోయింది అనమాట. వాడి కళ్ళలో ఇప్పుడు వాడు ఆ మాట అంటున్నాడు అనమాట. సో ఈ విధంగా డ్రీమ్స్ అనేది ఒకటే రకంగా వస్తుందని చెప్పలేమమ్మా. మనం చేసే ఉదయము ప్రక్రియలన్నీ రాత్రిపూట వచ్చేటువంటివే డ్రీమ్స్ అంటే కళలు. అందుకే గొప్పగా జీవించమని కలలు కన్నమన్నాడు. అర్థమైందా? అర్థం కాలేదా మీకు? గొప్పగా బ్రతకాలని అంటే నేను బాగా సంపాదించుకోవాలి, నేను మంచి వ్యక్తిగా ఎదగాలని నువ్వు పొద్దున్న నుంచి ఆలోచన చేస్తే నీ కళలు కూడా అదే మాదిరిగా ఉంటది. పొద్దున్నంతా దరిద్రంగా వాణ్ణి చంపేయాలి, వీణ్ణి చంపేయాలి అనుకుని కూర్చుంటే రాత్రి కూడా నిన్ను వచ్చి ఎవడో ఒకటి చంపేస్తాడు డ్రీమ్ లా.
అట్లాగా. సో మనం ఉదయం పూట అంటే మనం మనం చేసేటువంటి ప్రక్రియలు బాగుంటే మన కళలు బాగుంటాయి, మన కళలు బాగుంటే మనం చేసే ప్రక్రియలు బాగుంటాయి అనేది దీనికి నిదర్శనం. అమ్మా సరే, ఇంతకంటే స్వామీజీ మాటలు నేను మాట్లాడలేను, నాకు తెలిసింది అంతే. ఓకే రైట్. ఇకపోతే చూచుట. మార్నింగ్ చూచు నుంచి ఇంగ్లీష్ మాట్లాడాలనిపిస్తుంటే రాత్రి అదే మాకు కలుస్తుంది. అంతే పెద్దమా, అంతే. నువ్వు పొద్దున్న నుంచి ఇంగ్లీష్ మీదే ఉంటావు కాబట్టి రాత్రి కూడా నీకు ఇంగ్లీష్ వచ్చుంటది రాత్రి. అది నెక్స్ట్ చూచుట, సీయింగ్ అంటారమ్మా. చూచుట అంటే మనం ఏదైనా ఒక ఒక వస్తువును చూస్తాం, అది సీయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు సెల్ ఫోన్ లో ఈ క్లాస్ చూస్తున్నావు, ఇక్కడ బొమ్మ కనపడుతుంది, ఒక పేపర్ కనపడుతుంది, అందులో వర్బులు ఉన్నాయి. ఇవన్నీ యు ఆర్ సీయింగ్ ద మెటీరియల్, యు ఆర్ సీయింగ్ ద మెయిన్ వర్బ్స్. అర్థమైందమ్మా? సీయింగ్ అంటే ఇక్కడ నీ కళ్ళు ఏం చూస్తున్నాయో అవి చూచుట అంటాం. ఇక్కడ కనిపించుట అని ఉంది చూడండి. కనిపించుట అంటే నీ కళ్ళకు ఏం కనిపిస్తా ఉన్నాయి, ఇదే మెటలే నీ కళ్ళకు కనిపిస్తుంది కాబట్టి దాన్ని సీమింగ్ అంటారు. సీయింగ్ వేరు, సీమింగ్ వేరు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఈ విషయంలో. సీయింగ్ వేరు, సీమింగ్ వేరు. ఉదాహరణకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు రైల్లో పోతా ఉన్నాం మనం. మనం ఎక్కడున్నామంటే రైల్లో ఉన్నాం. కూకని పోతా ఉంది రైలు. సో రైల్లో పోతా ఉన్నాం. సో రైల్లో పోయేటప్పుడు మా కంటి మనం ఇక్కడ కూర్చున్నాం, మన కంటి చూపు ఇలా చూస్తూ ఉంటాం, ఇవన్నీ చూస్తూ ఉంటది. సో ఐ ఆమ్ సీయింగ్ అనాలి ఇక్కడ. ఐ ఆమ్ సీయింగ్ ద హిల్స్, ఐ ఆమ్ సీయింగ్ ద ట్రీస్, ఐ ఆమ్ సీయింగ్ ద పర్సన్స్, ద ఫార్మర్స్. మనకు ఎవరెవరు కనిపిస్తారండి రోడ్ల మీద? అంటే మనము రైల్లో ప్రయాణం చేసేటప్పుడు ఎవరెవరు కనిపిస్తారండి చెప్పండి మీరు కొంచెం. హిల్స్, ట్రీస్, ఫార్మర్స్, ఇంకా ల్యాండ్స్, ఇంకా వెరీ గుడ్, హౌసెస్, ఇంకా రివర్స్ సార్. వెరీ గుడ్, రివర్స్, లేక్స్. మెయిన్ ఇంపార్టెంట్ రివర్స్ కన్నా లేక్స్. లేక్స్ అంటే చిన్న చిన్న చెరువులు, కుంటలు. అది రివర్స్ చాలా తక్కువ. రివర్ అంటే ఏమి? నది, చాలా తక్కువ. అది కూడా కనిపిస్తుంది ఎప్పుడన్నా ఈ మనము ఏదైనా ఒక బ్రిడ్జ్ దాటేటప్పుడు అప్పుడు నది కనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు ల్యాండ్స్ చెప్పినాం నాన్న, ఫీల్డ్స్ రాసినాం. ఓకే. సో ఇక్కడ చూడండి, గమనించండి, మన కళ్ళు వీటి మీద చూస్తుంటాం కాబట్టి మనం ఐ ఆమ్ సీయింగ్ అనాలి ఇక్కడ. చూస్తూ ఉంటాము. మనం చూసేదాన్ని సీయింగ్ అంటాము. ఇవన్నీ మనకు కనిపిస్తే అప్పుడు సీమింగ్ అంటారండి. అంతే తేడా. అర్థమైందా? అప్పుడు ద హిల్స్ ఆర్ సీమింగ్ టు మీ, ఇక్కడ రివర్స్ వస్తుంది అనమాట. ద హిల్స్ ఆర్ సీమింగ్ టు మీ అంటే నాకు కొండలు కనిపిస్తూ ఉన్నాయి, నాకు చెట్లు కనిపిస్తూ ఉన్నాయి, నేను చూడట్లే వాటిని, నాకేవి కనిపిస్తూ ఉన్నాయి. ద ఫార్మర్స్ ఆర్ సీమింగ్ టు మీ, ద ల్యాండ్స్ ఆర్ సీమింగ్ టు మీ, ద హౌసెస్ ఆర్ సీమింగ్ టు మీ, ద రివర్స్ అనకూడదు, రివర్ అనాలి. ద రివర్ ఈజ్ సీమింగ్ టు మీ, ద లేక్ ఈజ్ సీమింగ్ టు మీ. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి, చెప్తా. ప్రయాణం చేసేటప్పుడు కనిపించే వాటిని మనము కళ్ళారా మన కంటితో మనం చూస్తే సీయింగ్, మన కంటికి ఏవైనా వచ్చి మన కంటికి కనిపించేవన్నీ సీమింగ్. అంతే తేడా. ఒక షాప్ కి వెళ్ళి వస్తువుని చూస్తానేమో సీయింగ్ అన్నది. అంతే. నువ్వే వెళ్ళేటప్పుడు ఒక షాప్ నీకు ఏదో కంటికి కనపడింది అనుకో, అది సీమింగ్. అంతే. సీమింగ్ అంటే ఇట్లా రివర్స్ యాంగిల్. సీయింగ్ అంటే ఇట్లా మన కంటి చూపులతో మనం ఇట్లా చూసేదాన్ని సీయింగ్ అంటారమ్మా. మనకే ఇట్లా రివర్స్ లో కనిపిస్తే అది సీమింగ్ అంటారమ్మా. అంతే తేడా. జస్ట్ సీమింగ్ అంటే ఇప్పుడే కనిపించింది. కనిపించింది. ఇట్ సీమ్డ్ టు మీ అంటే అది నాకు కనిపించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, రాము సార్ సీమ్డ్ టు మీ ఆన్ ద వే. దీని అర్థం ఏమి? నేను రాము సార్ ను చూసినా, రాము సార్ నాకు కనిపించాడా? రాము సార్ నాకు కనిపించాడు. చెప్పండి. రాము సారు నాకు కనిపించాడు అని అర్థం. దీని అర్థం అది. ఆన్ ది వేవ్ లో రాము సార్ నాకు కనిపించారు అంటే హఠాత్తుగా అలా కనిపించాడు అనమాట నాకు. ఐ సా రాము సార్. చూడండి ఇక్కడ, ఐ సా రాము సార్ ఆన్ ది వే. ఇప్పుడు దీనికి తేడా ఉంది. నేను చూశాను సార్ని, నేను ఆన్ ది వేలో రాము సార్ చూశాను. నేను చూశాను సార్ని, చూసింది నేను. ఇది అట్లా కాదు, రాము సార్ నాకు కనిపించాడు, అందుకే పోయి నేను పలకరించా. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది.
అది ఫస్ట్ సీముడు ఎవరైనా కనిపిస్తారు, ఆ కనిపించిన తర్వాత అతని దగ్గరికి వెళ్ళాలా వద్దా అనేది నీ కంటి చూపు నిర్ణయం తీసుకొని అప్పుడు నువ్వు మళ్ళీ అతను చూస్తావు అనమాట. అప్పుడు సా ఐ సీ సా. సి అంటే See. చూస్తాను, సా అంటే చూశాను, పాస్టెన్స్. పాస్ట్ టెన్స్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, క్లియర్ గా ఇంకా చెప్తా. సార్ లుకింగ్ కూడా వస్తుంది కదా సార్ ఇక్కడ. లుక్ అంటే looking. లుక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లుక్ అట్ మీ అంటే నా వంక చూడు చూడు. నా వంక చూడు. అని. లుక్ అట్ మీ అంటే వైపు, వైపు అంటారు, నా వైపు, నా వంక. వైపు అన్న వంక అన్న దిక్కు కూడా ఆ అనొచ్చు వైపు సార్, దిక్కు. చూడు. నా లుక్ అట్ దిక్కు. మీ, లుక్ ఎట్ దేర్, లుక్ అట్ దేర్. సీ దేర్ అంటాం కదా, సీ దేర్ అంటే అక్కడ చూడు. లుక్ అట్ దేర్ అంటే అటువైపు చూడు. లుక్ అంటే వైపు చూడు. అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది. అర్థం. ఏమో అందరు క్లియరా? Right. ఇప్పుడు Look at మనం మాట్లాడేటప్పుడు లుక్ హియర్. ఏ రాజు స్కూల్లో క్లాస్ లో మాట్లాడతాడు, ఏ రాజు లుక్ హియర్, నా వంక చూడు. లుక్ దేర్ అటువైపు చూడు, అటువైపు చూడు. లుక్ నౌ ఇప్పుడు చూడు. లుక్ దేర్, లుక్ హియర్, లుక్ నౌ. లుక్ అట్ మీ, లుక్ అట్ మీ నా వంక చూడు. లుక్ అట్ హర్ ఆమె వంక ఆమె చూడు. వంక చూడు. లుక్ అట్ హిమ్ ఆమె వంక చూడు. లుక్ అట్ దెమ్ వారి వంక చూడు. లుక్ అట్ ఇట్ దాని వంక చూడు. ఈ విధంగా వాడేటప్పుడు లుక్ వాడుకోవాలండి. సార్ లుక్ Clear ఆ? అపియర్ కూడా ఉంటుంది కదా సార్. లుక్ ఆ? అపియర్. ఆ? లుక్ అపియర్ అండి. లుక్ అపియర్ సార్ అంటే సేమ్ పోలి ఉండు. లుక్ అపియర్ అండి. లుక్ అప్ హియర్. లుక్ అపియర్ కనిపించి ఉండు, అనిపించి ఉండు అని ఉంటది కదా సరే సార్. ఓకే రైట్ కానిలే. ఇది ఏమన్నా డౌట్ ఉంటే అడగండి అమ్మా. లుకప్ అని కూడా అంటారు కదండి. లుకప్ అంటే పైకి చూడాలి అంతే, ఇంకేం లేదు అక్కడ. లుక్ డౌన్, ఓకేనా? లుక్ అప్. లుక్ డౌన్, లుకప్ అంటే పైకి చూడు, కింద చూడని. అర్థమైందా? ఇంకోటి వాచ్ దేర్ అంటారు కదా సార్. వాచ్ Watch. అంటే జాగ్రత్తగా చూడు, జాగ్రత్తగా చూడు. అక్కడ ఏదో దొంగ దొంగ తాగి ఉన్నాడు, అప్పుడు నువ్వు ఏమనాలంటే వాచ్ Watch. కేర్ఫుల్లీ అనాలి. అంటే గమనించి చూడడం అండి. గమనించి గమ- చూడడం, అది గమనించి గమనించి చూడడం. చూడడం అంటే జాగ్రత్తగా గమనించి పరిశీలించి చూడు నాయనా, అక్కడ ఏదో ఉంది చూడు, చిన్నగా పామో గేమో ఉంది చూడు, కొంచెం జాగ్రత్త అని చెప్పేటప్పుడు అలా చెప్పాలి. వాచ్ అనే పదం అంటే జాగ్రత్తగా చూడడము, గమనించి చూడడము, అర్థం చేసుకుంటూ చూడడము, దాన్ని వాచ్ అంట. ఇన్ని రకాల తేడాలు ఉన్నాయి చూడండి మరి ఒకసారి ఇంగ్లీష్ అంటే ఎలా ఉంటుందో. ఓకే, దీనంతా వొకాబులరీ అంటారు. కొంచెం అంటే వెరీ క్లోజ్ మీనింగ్స్ అన్నమాట ఇవన్నీ కూడాను. అర్థమైందా? క్లోజ్ మీనింగ్స్ అంటే చాలా దగ్గర సంబంధంగా ఉంటాయి అన్నమాట. కొంచెం అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడాను. సరే నెక్స్ట్ సందర్భాన్ని బట్టి వాడాలి. వాడుకోండి అమ్మా అంతే. కడుగుట, ఉతుకుట. కడుగుట, ఉతుకుట వాషింగ్ అంటారు. అంటే నీళ్ళతో చేసే ప్రక్రియ. వాషింగ్ అంటే నీళ్లు ఉండాలి అక్కడ, అప్పుడే అది వాషింగ్ అవుతుంది. చూడండి, మనం కడుగుతాం, ఇప్పుడు బండలు కడుగుతాం, బండలు ఊరిని కడుగుతామా? బండలు కడుగుతాం కదా, నీళ్ళు వేస్తాం కదా. Yes, sir. అందుకని వాషింగ్ ద ఫ్లోర్ అంటారు, వాషింగ్ ద ఫ్లోర్. అది ఒకవేళ బట్టలు కడుగుతున్నాం, ఉతుకుతున్నాం అనుకో, బట్టలు ఉతుకుతాం, అప్పుడు వాషింగ్ ద క్లోత్స్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వర్షము పడుట, వాన వచ్చుట, రైనింగ్ అంటారు. రైనింగ్ కన్నా ఇట్స్ రైనింగ్ అంటాం. ఇట్స్ రైనింగ్ అంటే అది వాన కురుస్తూ ఉంది, ఇట్స్ రైనింగ్. ద రెయిన్ ఈస్ కమింగ్ అనకూడదంట. ద రెయిన్ ఈస్ కమింగ్, వాన వస్తూ ఉంది అంటే ద రెయిన్ ఈస్ కమింగ్. ఈ పదం కన్నా ఇట్స్ రైనింగ్ అని చెప్పండి, బాగుంటుంది అంటారు ఇంగ్లీష్ లో. అర్థమైందా? ఓకేనా? రైనింగ్ అంటే ఇక్కడ వాన కురవడము, రైనింగ్ అంటే వాన కురవడము. వాన వస్తుంది అంటే అందుకే ఇట్స్ రైనింగ్ అనాలి. వాన వస్తుంది అంటే ఇట్స్ రైనింగ్ అనాలి అంతే. ఉదయించుట, బాగా ముప్పు పట్టేసి వాన వచ్చేలా ఉంది అంటే ఇట్స్ క్లౌడీ. ఇట్స్ గోయింగ్ టు రైన్, ఇట్స్ క్లౌడీ అంట. రైట్. నెక్స్ట్ ఉదయించుట, సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. ఉదయం పూట తెల్లారుజామున ఉదయిస్తూ ఉంటాడు. అలాంటి దాన్ని రైజింగ్ అంటారు. సూర్యుడు ఉదయించే దాన్ని రైజింగ్ అంటారు, రైజింగ్ సన్ అంటారు, రైజింగ్ సన్. తర్వాత అస్తమించుట, సెట్టింగ్ అంటే సూర్యుడు మునిగిపోయేది. సాయంకాలం పూట కరెక్ట్ 6, 7 ఆ మధ్యలో
మీరు ఆకాశం పై చూస్తే కనుక ఈవినింగ్ సంధ్య వేళల్లో అందులో పడమటి దిక్కున వెస్ట్ సైడ్ చూస్తే కనుక సూర్యుడు దిగిపోతుంటాడు, కిందికి దిగజారుతుంటాడు, ఇట్లా వెళ్ళిపోతుంటాడు, కిందికి వెళ్ళిపోతుంటాడు. దాన్ని సెట్టింగ్ అంటారు. ఇక్కడ ఉదయం అదే 5:30, 6 అంతా చూస్తే కనుక మీరు సూర్యుడు పైకి వస్తా ఉంటాడు అనమాట. దాన్ని సన్ రైజ్ అంటారు. మునిగిపోయేదాన్ని సన్సెట్ అంటారు. అలాగే తయారు చేయుట, ప్రిపేరింగ్. మనం ఏదైనా వంటలు కానీ ఏదైనా ఒక వస్తువును కానీ మనం ఏం చేస్తాం అంటే తయారు చేస్తూ వస్తాం. అలా తయారు చేసేదాన్ని ప్రిపేరింగ్ అని అంటారు. ఇక్కడ కొన్ని వస్తువుల్ని మేకింగ్ అని కూడా అంటారు. మేకింగ్ ప్రిపేరింగ్. ప్రిపేరింగ్ అంటే ఏదైనా వంటలు కానీ ఏదైనా కానీ ప్రిపేర్ చేయడము అంటారు. కొన్ని సామాన్లు తీసుకొని దాన్ని కలిపి చేయడాన్ని ఇట్లా ప్రిపేరింగ్ అని అంటారు. అలాగే మేకింగ్ అని కూడా అంటారు. ప్రిపేరింగ్ అన్న మేకింగ్ అన్న రెండు తయారు చేయడమే దాని మీనింగ్ వస్తుంది. అలాగే పగలగొడతాం. ఏదైనా కానీ సుత్తి తీసుకొని పగలగొడతాం, దాన్ని బ్రేకింగ్ అంటారు. టీవీ ఉంది, టీవీని కొంతమంది పగలగొట్టేస్తారు. ఏదైనా వస్తువు తీసుకొని గట్టి కొట్టేస్తారు, అప్పుడు అది బ్రేక్ అవుతుంది, బ్రేకింగ్ అంటారు. ఏదైనా అద్దం ఉంది, ఒక మిర్రర్ ఉంది, మనకు తెలియకోకుండానే బ్రేక్ చేసేస్తుంటాం, లేదా కింద పడేస్తే అది ఏమైపోతుంది, అది బ్రేక్ అవుతుంది అనమాట. ఆ విధంగా పగలగొట్టేదాన్ని బ్రేకింగ్ అంటారు. అలాగే కోయుట అంటే ఏదైనా కత్తి తీసుకొని కోసేదాన్ని కట్టింగ్ అంటారు. కోసేదాన్ని కటింగ్. ఏదైనా ఒక వెజిటబుల్స్ ఉంటాయి మనకు, లిటిల్ ఫింగర్స్ కావచ్చు, ఉల్లిగడ్డ కావచ్చు, ఏదైనా సరే మనం ఏం చేస్తాం అంటే కట్ చేస్తాం దాన్ని. ఒక కత్తి తీసుకొని కట్ చేస్తాం, దాన్ని కట్టింగ్ అంటారు. దీంట్లో కూడా నానా రకాలు ఉన్నాయమ్మా. కట్టింగ్, సిజరింగ్ అంటారు. సిజరింగ్ అంటే ఇది కూడా కట్ చేయడమే, కానీ విను మేడం. ఇప్పుడు సిజరింగ్ ఉంది. సిజరింగ్ అంటే ఏమి, ఒక బట్టని మనము కత్తెర తీసుకొని కట్ చేస్తూ ఉంటాం, దాన్ని సిజరింగ్ అనాలి. సిజర్స్ అంటే కత్తెర తీసుకొని కట్ చేసేదాన్ని సిజరింగ్ అంటారు. కత్తి తీసుకొని చేసేదాన్ని కట్టింగ్ అంటారు. తర్వాత టియరింగ్ అని వస్తుంది. ఇంకొక పదం టియరింగ్ అని ఉంది. టియరింగ్ అంటే ఏమి, ఒక పేపర్ ఉంటది, ఒక పేపర్ ని పర్ర అని చింపేస్తాం. పర్ర అంటే ఉత్త చేతులతోనే, అది దానికి ఏమి మన కత్తెర వాడాల్సిన అవసరం లా. దాన్ని మనం ఏం చేస్తాం అంటే పేపర్ ని పర్ర అని చింపేస్తాం చూడు, దాన్ని టియరింగ్ అంటారమ్మా. సో అలాగా టియరింగ్ అంటారు. తర్వాత TEARING అమ్మా, టియరింగ్ అనాలి. TEARING టియరింగ్. టియరింగ్ అంటే ING పెట్టంతే. రైట్. నెక్స్ట్, ఎవరికైనా డౌట్ ఉందా? ఊరికనే సర్రని పోతానా? వేరే వాళ్ళందరూ మాట్లాడాలి, ఒకరే మాట్లాడితే నాకు బేజారు ఉంటుంది. డౌట్ ఏమైనా ఉంటే అడగండి. రైట్, ఓకే. సో కట్టింగ్, సిజరింగ్, ఏంపా టీరింగ్, ఇవన్నీ చింపుడు కార్యక్రమం అనమాట. అది చింపేయడం అనమాట. ఒక బట్టని చింపేస్తూ ఉంటారు, దాన్ని కూడా టీరింగ్ అంటారు. బట్టను కూడా చింపేయచ్చు, చిన్నగా పల్తాగుంటుంది చూడు బట్ట, దాన్ని కత్తెర లేకుండా చింపేస్తే దాన్ని కూడా టీరింగ్ అంటారు నాన్న. అది ఐఎమ్ టీరింగ్ ది క్లాత్, పేపరు, ఎలాగైనా చెప్పవచ్చు. అలాగా. సో అలాగే పుట్టింగ్ అంటారు. పుట్టింగ్. పెట్టుట అంటే ఉంచుట అంటే కీపింగ్ అంటారు. ఇక్కడ మీకు ఈ విషయాన్ని కొంచెం క్లారిటీ ఇవ్వాలి. పెట్టుట, ఉంచుట, ఈ రెండిట్లో కొంచెం తేడా ఉందన్నమాట. పుట్టింగ్, కీపింగ్ అని ఈ రెండిట్లో మంచి పదాలు ఇవి. చాలా మందికి తేడా తెలియదు. పుట్టింగ్ కి కీపింగ్ కి తేడా చాలా మందికి తెలియదు. ఈరోజు ఈ రెండు పదాల గురించి బాగా తెలుసుకోండి. పుట్టింగ్ ఎప్పుడు అనాలి, కీపింగ్ ఎప్పుడు అనాలి? ఓకే, పుట్టింగ్ ఎప్పుడు అనాలి, కీపింగ్ అని ఎప్పుడు అనాలి? వీటి గురించి కొంచెం క్లియర్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి అమ్మా. సరే, ముందుగా మీకు ఛాన్స్ ఇస్తాను. ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే, సార్ నేను చెప్తా సార్, క్లియర్ గా తెలిసిన వాళ్ళు ఉంటే రండి, లేదంటే నేను చెప్పిన తర్వాత అర్థం చేసుకొని చెప్పండి. కీపింగ్ అంటే జాగ్రత్తగా పెట్టండి, పుట్టింగ్ అంటే మామూలుగా అలా ఉంచడం కాదు, సారీ, అన్నం పెడతాన్ని పుట్టింగ్ కాదమ్మా, వదిలేయమ్మా. రిలేటెడ్ గా చెప్తే నేను యాక్సెప్ట్ చేస్తానమ్మా. నేను కాదన్నానంటే వదిలేయండి అంతే, రాదు తెలియదు అని అర్థం. ఓకే, ఇంకా ఎవరైనా ట్రై చేస్తారని అంతే, మిమ్మల్ని ఏం తప్పు పట్టట్లేమ్మా. మీకు రాదు అని అన్నాను, ఫస్ట్ అర్థం చేసుకోండి. ఓకేనా? రైట్. ఇంకా ఎవరైనా సార్ నేను చెప్తా సార్ అనే వాళ్ళు మీకున్న నాలెడ్జ్ తో చెప్పండి. కీపింగ్ అంటే దగ్గరగా ఉంచడం అనుకుంటున్నాను సార్. వదిలే అన్నప్పుడు అయిపోయా.
కొంచెమన్నా దగ్గర సంబంధంగా చెప్తే నేను ఏదైనా వింటా. ఎందుకంటే మీలో నాలెడ్జ్ ఉందా లేదా అనేది కొంచెం దాని మీద ఏమైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడండి. లేదు సార్ తెలియదు సార్ మీరే చెప్పండి అంటే నేను క్లియర్గా చెప్తా. 100% ఇంకొక జన్మలో మళ్ళీ పుట్టింగ్కి కీపింగ్కి తేడా అనేది ఉండకూడదు ఇంకా మీ మైండ్లో. సార్ ఓకేనా? సార్ క్లోజ్డ్ ఏరియాలో ఏదైనా వస్తువు పెడితే దానిని పుట్టింగ్ అంటారు సార్. కాదండి, వదిలేయండి ఓకే సార్. వదిలేయండి. ఓకేనా అండి? ఇది మాత్రం బాగా జాగ్రత్తగా వినండి. ఒకసారి మీకు ఛాన్స్ ఇచ్చినాను కదా, ఇంకా మీరు మధ్యలో రాకూడదు ఇంకా. ఓకేనా అండి? ఎస్ సార్. నేను ఓకే సార్. చెప్పేటప్పుడు బాగా జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత మీతో నేను వందలాది ఎగ్జాంపుల్ చెప్పిస్తా. మీరే చెప్తారు, నేను అవసరంలా, మీరే చెప్తారు. నా స్టూడెంట్లుగా మీరు చెప్తారు అప్పుడు. ఓకే, బాగా వినండి. ఫస్ట్ వినండి, బాగా జాగ్రత్తగా వినండి. ఎస్, చూడండి, ఇది చాలా మంది 99% ఆఫ్ ది స్టూడెంట్స్ దే డోంట్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ పుట్టింగ్ అండ్ కీపింగ్. ఎవరో 1% నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు, నేను అందరినీ తీసేయను. ఏమ్మా, ఇది చాలా మందికి తెలియదు కాబట్టి, ఇది మనం డైలీ యూసేజ్ చేసేది కాబట్టి కొంచెం అందరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో కొంచెం టైం ఇస్తున్నా, చక్కగా చెప్తాను, బాగినండి అమ్మా. గుర్తుపెట్టుకోండి, పుట్టింగ్ అంటే కీపింగ్ అంటే ఏదో ఒక వస్తువుని పెట్టడం. ఇది ఓకే కదా? ఏదో ఒక వస్తువుని పెట్టడం, అంతే. ఏదో ఒక వస్తువుని పెట్టడం, అంతే కదా? పుట్టింగ్ అన్నా కీపింగ్ అన్నా పెట్టడం, ఆరు ఉంచడం. పెట్టడం అన్నా ఉంచడం అన్నా రెండు ఒకటేనన్నా? ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉందో అడగండి. పెట్టడం అన్నా ఉంచడం అన్నా రెండు ఒకటే. ఓకేనా? ఓకే ఓకే సార్. సార్. ఓకే, అంటే మనం ఇప్పుడు ఎవరి గురించి తెలుసుకుంటున్నాం? పెట్టడం ఉంచడం గురించి మాట్లాడుతున్నాం, అంతే కదా? ఎస్ సార్. ఎస్. ఇప్పుడు జాగ్రత్తగానండి, నేను చెప్పిన కాన్సెప్ట్ బాగినండి. 2 నిమిషాల్లో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక టేబుల్ ఉంది, బాగినండి, నేను చెప్పిన మాట బాగినండి. ఒక టేబుల్ ఉంది. టేబుల్ మీద ఒక బుక్ ఉంది. ఏముంది టేబుల్ మీద? బుక్ ఉంది. డాడీ ఎక్కడో బయట నుంచి చెప్తున్నాడు, ఎక్కడో వేరే రూమ్ లో నుంచి చెప్తున్నాడు, ఒరే నానా రాము లేదా రవి, నా బుక్ ఎక్కడ పెట్టావురా అన్నాడు తండ్రి. బాగినండి, తండ్రి ఏమన్నాడు? ఆ బుక్ ఎక్కడ పెట్టావురా అన్నాడు రాజు లేదా రవికి అన్నాడు. అప్పుడు రవి ఏమంటున్నాడు చెప్పండి, మీరే రవి ఏమంటావయ్యా? పుట్టాంది టేబుల్. ఓయ్, నీ తెలుగు ఇంగ్లీష్ వద్దు నాకు, తెలుగు చెప్పు చాలు. టేబుల్ మీద బుక్ నేను- పెట్టానని చెప్పి. అంతే. నేను టేబుల్ మీద బుక్ పెట్టాను. నేను టేబుల్ మీద, చూడండి బాగినండి, నేను టేబుల్ మీద పుస్తకం పెట్టాను, బుక్ పెట్టాను అంటున్నాం, అంతేనా? అంతే సార్. ఎస్ సార్. ఇప్పుడు కూల్ కూల్ అందరు కూల్. బాగేనండి. ఇప్పుడు పుస్తకము జాగా ఎక్కడ? నువ్వు చెప్పు, పుస్తకం జాగా ఎక్కడ ఉండాలి? మామూలుగా పుస్తకం ఎక్కడ ఉండాలి జనరల్ గా? షెల్ఫ్ లో సార్. వెరీ గుడ్, బుక్స్ షెల్ఫ్ లో ఉండాలి. ఎక్కడ ఉండాలి అది? సెల్ఫ్ లో ఉండాలి. ఏ షెల్ఫ్ అది? పుస్తకాల షెల్ఫ్. ఇక్కడ ఉంది, పుస్తకాల షెల్ఫ్ ఉంది కదా? బాగినండి, పుస్తకాల షెల్ఫ్ లో ఉండాలా, బుక్ టేబుల్ మీద ఉండాలా జనరల్ గా? పుస్తకాలు సెల్ఫ్ లో ఉండాలి, బ్యాగ్ లో ఉండాలి. అంటే దీని అర్థమేమి? దాని యొక్క పర్మనెంట్ ప్లేస్ ఏది? సెల్ఫ్ పుస్తకాలు షెల్ఫ్. షెల్ఫ్. ఇది టెంపరరీ ప్లేస్, అంతేనా? అంతే Yes, sir. సార్. ఎప్పుడైతే ఒక టెంపరరీ ప్లేస్ మీద నువ్వు ప్లేస్ చేస్తావో, దాన్ని పెడతావో, అప్పుడు అది పుట్టింగ్ కిందికి వస్తుంది. నౌ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఎస్ సార్. ఎస్ సార్. ఎప్పుడైతే నువ్వు పెట్టాల్సిన జాగాలో పోయి తీసుకొని పోయి పెడతావో, ఇట్ విల్ బికమ్ కీప్. నౌ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బుక్ ఇక్కడ లేదు, టేబుల్ మీద లేదు, ఇక్కడ ఎక్కడ రోలో పెట్టాడు. ఇక్కడ మా పిల్లోడు ఏం చేశాడు? రవి రోలో పెట్టాడు. అప్పుడు వీడేమనాలి? డాడీ డాడీ ఐ కెప్ట్ ఇట్ ఇన్ ద షెల్ఫ్. ఇప్పుడు చెప్పమ్మా, ఇక్కడ కెప్ట్ అన్నాడు, ఐ పుట్ అన్నాడు. ఇక్కడ ఐ పుట్ ద బుక్ ఆన్ ద టేబుల్, ఐ కెప్ట్ ఇన్ ద బుక్ షెల్ఫ్. ఇప్పుడు చెప్పు, ఏది కరెక్ట్ ఏది రాంగ్? లేదా రెండు కరెక్టా? ఇప్పుడు చెప్పు. రెండు కరెక్ట్ అండి. రెండు కరెక్ట్. ఎందుకు రెండు కరెక్ట్? ఈ పరంగా కీ పరంగా సెల్ఫ్ లో పెట్టడం కరెక్ట్ అండి. షెల్ఫ్ లో పెడితే దాని ప్లేస్ లో నువ్వు పెట్టినప్పుడు నువ్వే మాట్లాడాలి కెప్ట్ అని. కెప్టెన్
ఎక్కడంటే శక్తి అక్కడ గోడ మీద పెట్టడం, ఆడబెట్టడం, ఈడబెట్టడం చేస్తీవి అనుకో, నువ్వు పుట్టదాలి కానీ దాన్ని కెప్ట్ అనకూడదు. ఇప్పుడు అర్థమైందా అమ్మా అందరికి? అర్థమైంది సార్. అర్థం కాలే ఇంకా చాలా మందికి. లేదండి. అర్థం కాలేదమ్మా? ఉండమ్మా, కాలేదు. లేదంటుందా అమ్మ? ఏమి యా పాయింట్లు అర్థం కాలేదమ్మా పెద్దమ్మా? బుక్ టేబుల్ మీద పెడతాం అనేది కొంచెం ఉండమ్మా, నువ్వే చెప్పు. ఇప్పుడు మామూలుగా పుస్తకం నువ్వు టేబుల్ మీద పెడతావా, దాన్ని షెల్ఫ్ లో పెడతావా, లేకపోతే పుస్తకం బ్యాగ్ లో పెట్టుకుంటావా చెప్పు. బ్యాగ్ లో షెల్ఫ్ లో పెట్టుకుంటాం. దాని జాగా ఎక్కడ? ఒరిజినల్ జాగా ఎక్కడ? ఒరిజినల్ జాగా షెల్ఫ్. అందుకనే ఒరిజినల్ జాగాలో పెట్టినప్పుడే నువ్వు కెప్ట్ అని వాడాలి. కెప్ట్ అంటే కీపింగ్ అంటే అర్థం ఏమి? పర్మనెంట్ ప్లేస్ లో వాడాలి. టెంపరీగా మనకు సమయంకి పక్కన అక్కడెక్కడో పెట్టేస్తే దాన్ని పుట్టింగ్ అంటారమ్మా. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందండి. అర్థమైందా? అది ఇప్పుడు ఇంకా వదిలేయమ్మా, వదిలే. నేను ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను కదా, అర్థం చేసుకో. ఇప్పుడు పుట్టింగ్, కీపింగ్. ఇప్పుడు ఒక్కొక్కరిగా చెప్పండి, ఏం కొంపలు మునిగిపోయేది ఏం లే, బాగా చెప్పండి. నేను బాగినండి, నేను చెప్పిన దానికి సమాధానం చెప్పండి. నేను డబ్బును టీవీ క్రింద పెట్టాను. మళ్ళీ వినండి, అడ్డడ్డు రాకండి, ఒక్కొక్కరిగా చెప్పండి. నేను డబ్బును టీవీ క్రింద పెట్టాను. ఇంకొకడు అంటున్నాడు, నేను డబ్బును బీరువాలో పెట్టాను. దీనికి తేడా చేసి నాకు ఇంగ్లీష్ లో చెప్పాలి. ఊకనే అందరూ పైకి పడకండి, ఒక్కరిగా సార్ నేను చెప్తా సార్ అనే వాళ్ళు రండి. చెప్పు. అన్నిటికీ గణపతి గంట కొడతాడప్ప. కొంచెం ముందు గణపతి నువ్వు, వేరే వాళ్ళు రండి అమ్మా. వద్దు, జయశ్రీ కూడా వద్దు, ఒక్క నిమిషం ఉండండి అమ్మా. కొత్తలు రండి, రామ్మోహన్ వద్దు, కొత్తలు రండి, ఎవరో ఒకరు కొత్తలు రావాలి. మీరు అందరూ ఇట్లే వెనకపోతే నేను క్లాస్ లో మానేస్తా, చూడండి చెప్తున్నా నేను, సీరియస్ కండిషన్. సుమతి నేను చెప్తా సార్. సుమతి అట్లుండాలి అక్కయ్య, మీరు లోపల మింగకూడదు ఇంగ్లీష్ ని. రండి చెప్పండి అమ్మా. నేను డబ్బును టీవీ క్రింద పెట్టాను, ఒక వాక్యం ఉంది. నేను డబ్బును బీరువా లోపల పెట్టానమ్మా, రెండో వాక్యం ఉంది. ఎస్ కమాన్ స్టార్ట్. నేను డబ్బుని టీవీ కింద పెట్టిన అనేదాన్ని పుట్టింగ్ అనాలి సార్. ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్పు. ఉండు, వెరీ గుడ్, నువ్వు చెప్పింది కరెక్టే. ఇంగ్లీష్ లో చెప్పడానికి ప్రయత్నించు. చెప్పు ఇప్పుడు. ఐ పుట్ ద అమౌంట్ అండర్ ద టీవీ. వెరీ గుడ్, సూపర్ అమ్మా సుమతక్క, బాగా చెప్తే చూడు, ఇట్లా చెప్పాలమ్మా. ఎస్, ఐ పుట్ ద అమౌంట్ అండర్ ద టీవీ. ఇది ఏమి పుట్టింగ్? ఎందుకమ్మా నువ్వు పుట్టు వాడినావని అడిగినాడు ఎవడో పక్కనింటోడు. ఇప్పుడు చెప్పు, ఎందుకు వాడావు అంటే సార్ ఇప్పుడు పెట్టట్లేదు, ఇప్పుడు ఆ పని చేయట్లేదు కాబట్టి. లేదమ్మా, మళ్ళీ ఎగిరిపోయా, నీ ఫ్యూజ్ ఎగిరిపోయా నాకు ఇక్కడ. తల్లి మా అమ్మ బాగిను. ఐ పుట్ ద అమౌంట్ అండర్ ద టీవీ అని ఎందుకు అంటున్నావు? ఇక్కడ నేను డబ్బును టీవీ క్రింద పెట్టాను, ఎందుకు పుట్టే వాడావు? కెప్ట్ అని ఎందుకు వాడలేదు? ఐ కెప్ట్ ద అమౌంట్ అండర్ ద టీవీ అని ఎందుకు అనలేదు? ఇప్పుడు చెప్పు. అండర్ ద టీవీ. ఇప్పుడు ఆ డబ్బులు ఎప్పుడైనా మనం పర్మనెంట్ గా బీరువాలో పెడతాం కాబట్టి ఇప్పుడు నువ్వు అట్లా చెప్పాలి. అర్థమైంది? ఇప్పుడు నువ్వు అట్లా చెప్పాలి. సార్ డబ్బులు పెట్టే స్థలము వేరే ఉంది ఇక్కడ. ఒకటేమో అండర్ ద టీవీ ఉంది, ఇంకోటేమో ఇందా బీరువా అని ఉంది. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఇందా బీరువా అనేది దాని పర్మనెంట్ ప్లేస్ అది. తల్లి అక్కయ్య, సుమతి అక్కయ్య, అర్థమైంది ఇప్పుడు? అందుకనే నువ్వు కెప్ట్ వాడాలి, నువ్వు పుట్టి ఇక్కడ వాడకూడదు. ఎప్పుడు బీరువాలో దాని ప్లేస్ లో దానికి పెట్టాం కాబట్టి నువ్వు కెప్ట్ అనే పదం వాడు. ఇది టీవీ, అండర్ ద టీవీ అన్నాడు, టీవీ కింద ఎవడు పెట్టాడుగా. అందుకని నేను పుట్టు వాడాను సార్ అనాలి. ఇప్పుడు క్లారిటీ వచ్చిందమ్మా అందరికి? ఏమండి? హలో, అరే వచ్చింది సార్. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉందా? ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ అడుగుతా. ఓకే రైట్, మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ అడుగుతా. ఇంకొక కొత్తలు రండి. పుట్టింగ్ కి కీపింగ్ కి
తేడా తెలుసుకోవాలి ఫస్ట్. ఇంకొక ఎగ్జాంపుల్, నేను అంగీని చూడండి, నేను అంగీని బాక్స్ పైన పెట్టాను. నేను అంగీని బాక్స్ లోపల పెట్టాను. తెలివితనంగా చెప్పండి సార్. చెప్పండి. వెరీ గుడ్ రా నాయన. I put the shirt on the box. వెరీ గుడ్. ఉన్నానా ఐ పుట్ ద షర్ట్ ఆన్ ది బాక్స్. ఎస్. ఇప్పుడు కీప్ కి చెప్పు. I keep the box. Sorry. కీప్ I కెప్ట్ keep the అవుతుంది. shirt. రే sir. సన్యాసి వినరా, కీప్ పాస్టెన్స్ కాబట్టి కెప్ట్. ఐ కెప్ట్ ద షర్ట్. I kept the shirt in the shelf. మైండ్ ఏమైనా దొరుకుతుందారా నీకు తిక్కలోడా? అంత బాగా చెప్తివి. నేను అంగిని బాక్స్ లో పెట్టాను, ఇది బాక్స్ పైన పెట్టాను, ఇక్కడ పైన ఇక్కడ లోపల, ఎందుకు అంత తనకలాడుతున్నావు? బాగా చెప్పి ఇప్పుడు. ఐ కెప్ట్ ద షర్ట్. I kept the shirt in the box. ఇది బాగా చెప్తివి, ఎగురుకుంటూ చెప్తివి. ఇది ఎందుకురా నక్క నక్క అంటివి తిక్కలోడా? బాగా చెప్పాలా. ఇక్కడ కన్ఫ్యూజ్ కానీ ఏముంది, ఎగురుకుంటూ చెప్పొచ్చు వీటిని. ఇప్పుడు చెప్పు, ఎందుకు ఐ పుట్ అన్నావు, ఇక్కడ ఎందుకు ఐ కెప్ట్ అన్నావా? ఇప్పుడు చెప్పు. పుట్ వచ్చేసి అది ఆన్ ద బాక్స్, దాని ప్లేస్ లో ఆన్ ద బాక్స్ ఎవడు పెట్టడు? అంగిని ఎప్పుడైనా గానీ బాక్స్ లోపల పెడతారు, మడిచి బాక్స్ లోపల పెడతాడు గానీ బాక్స్ పైన ఎవడు పెట్టాడు కామన్ గా. అర్థమైందా? అందుకనే ఐ పుట్ ద షర్ట్ ఆన్ ది బాక్స్. అదే కెప్టెన్ ఎందుకు అంటున్నామంటే మామూలుగా తన షర్ట్ స్థానం ఎక్కడ, ఆ బాక్స్ లోపల ఉంటుంది కాబట్టి. ఇప్పుడు అర్థమైందమ్మా అందరికి? క్లియరా? ఇంకొక డౌట్ అడిగేస్తాం, ఇంకొక క్లారిటీ తీసుకుందాం. ఓకే, నేను బకెట్ని బాగినండి, నేను స్నానపు బకెట్ని బాగినండి, తప్పు చెప్పకండి. నేను స్నానపు బకెట్ను డైనింగ్ హాల్లో పెట్టాను. బాగినండి, నేను స్నానపు బకెట్ను డైనింగ్ హాల్లో పెట్టాను. ఇది ఒక రకమైన వాక్యం. ఇంకొక వాక్యం ఏంటంటే నేను స్నానపు బకెట్ను బాత్రూములో పెట్టాను. ఎస్. ఇప్పుడు చెప్పండి అయ్యా, పుట్టింగ్ కీపింగ్ ఏమన్నా చెప్పుకోండి, మీ ఇష్టం. ఎస్, ఎవరు చెప్తారు? రండి చెప్పండి. ఉమ్మగారా? చెప్తాలి, చెప్పమ్మా. In the dining hall. అమ్మా నాకు వాయిస్ రావట్లా, గట్టిగా చెప్పాలి పెద్దమ్మా. I put the bucket in the dining hall. వెరీ గుడ్. ఐ పుట్ ద బకెట్ ఎక్కడమ్మా? In the dining hall. ఇన్ ద డైనింగ్ హాల్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదే మాట కీప్ పెట్టి చెప్పాలి, అంటే కెప్ట్. I kept the bucket వెరీ గుడ్. In ఐ bathroom. కెప్ట్ ద బకెట్ in bathroom. ఇన్ ద బాత్రూమ్. ఇప్పుడు ఎందుకు చెప్పావు నువ్వు చెప్పాలి, ఇప్పుడు ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకు ఊకనే? డైనింగ్ హాల్ లో బకెట్ పెట్టం, దాని చోటు బాత్రూమ్. దాని స్థానము బకెట్ అనేది ఎప్పుడైనా కానీ ఒక బాత్రూమ్ లో ఉంటది. అది బకెట్ ని స్థానం, అందుకనే మనం స్థానపు బకెట్ అన్నా నేను కావాలనే, మళ్ళీ వేరే బకెట్ గా ఊహించుకుంటారనే కావాలనే స్నానపు బకెట్ అన్నా. బాతింగ్ బకెట్ అని కూడా అనొచ్చు కదా. సరే, మనకు బకెట్ అంటే అర్థమైపోయింది కాబట్టి. ఇప్పుడు డౌట్ ఉందమ్మా అందరికి? ఈ యొక్క జీవితంలో ఎప్పుడైనా మళ్ళీ డౌట్ అడగకూడదు. ఇంకా పుట్టు కీపు అనే దానికి క్లారిటీ ఉండాలి. ఇక అర్థమైందా? ఇంకంతే. ఎస్, ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. లేదు సార్ ఇంక ముందుకు పోదామంటే ముందుకు పోదాం. ఎస్, ఓకే, రైట్. సో పెట్టుట ఉంచుట, పెట్టుట ఉంచుట అంటే కీపింగ్ పుట్టింగ్ అని వస్తాయి. జాగ్రత్తగా వాడుకోండి అమ్మా. భయపెట్టుట, అఫ్రేడింగ్. భయపెట్టుట, అఫ్రేడింగ్. భయపడుట అని కూడా వస్తుందండి. భయపడుట, భయపెట్టుట అనేది అఫ్రేడింగ్. ఫియరింగ్ అంటే భయపడుట, భయం మనం పడదని మనం ఫియరింగ్ అంటాం. అఫ్రేడింగ్ అంటే మనం ఇతరులను భయపెట్టడాన్ని అఫ్రేడింగ్ అంటారు. పిలుచుట, కాలింగ్. పిలిచేదాన్ని, ఎవరినైనా పిలుస్తాం, రే ఇక్కడ రారా, పిలుస్తాం, కాల్ చేయడం అది. అలాగే పాటలు పాడుట, సింగింగ్.
కోరుకొనుట విషింగ్ అంటారు, విషెస్ అంటాం. విషెస్ అంటే ఆశించడము అని కూడా వస్తుంది. విషింగ్ అంటే ఆశించడము, కోరుకోవడము, గట్టిగా కోరుకుంటాం, విష్ చేయడము అంటారు. ఆ విధంగా. గౌరవించుట అంటే రెస్పెక్టింగ్, గౌరవం ఇచ్చేదాన్ని రెస్పెక్టింగ్ అంటారు. గౌరవించుట రెస్పెక్టింగ్. అవమానించేదాన్ని ఇన్సల్టింగ్ అంటారు. ఇన్సల్ట్ చేస్తాడు నన్ను వాడు అంటాం, ఇన్సల్ట్ చేస్తున్నాడు అంటాం, అప్పుడు ఇన్సల్టింగ్ అనే పదం వాడాలి. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉందమ్మా? ఇంతవరకు డౌటే లేదు కదా? వెరీ గుడ్, రైట్. అలాగే చూడండి, గౌరవించుట రెస్పెక్టింగ్, అవమానించుట ఇన్సల్టింగ్, ఇష్టపడుట ఎవరైనా ఇష్టపడుతూ ఉంటాం, లైక్ చేస్తాం, దాన్ని లైకింగ్ అంటారు. ప్రేమించేదాన్ని లవింగ్ అంటారు. అందరికీ తెలిసిన పదమే. ఇష్టపడుట, ప్రేమించుట. అమ్మా అందరినీ ఇష్టపడతాం, అందరినీ ప్రేమిస్తాం. ప్రేమ అంటే ఇష్టము కంటే ఇంకా ఎక్కువ హృదయపూర్వకంగా ఇష్టపడేదాన్ని ప్రేమ అంటారమ్మా. అర్థమైందా? తల్లి, తండ్రి, ప్రియురాలు, ప్రియుడు, ఏమ్మా పిల్లలు, వీళ్ళందరి మీద ఇష్టము కంటే ప్రేమ ఎక్కువ ఉంటదమ్మా. మన వాళ్ళు, మనతన అనేది ఉంటే వాళ్ళకు ప్రేమ ఎక్కువ ఉంటదమ్మా. అర్థమైందా? ఇష్టము అంటే స్వీట్ల మీద కావచ్చు, పండ్ల మీద కావచ్చు. ఇష్టం అంటే ఏమి? ఏదోటి తినాలి, ఏదోటి చేయాలి, ఆ పని చేయాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఇవన్నీ ఇష్టం కిందికి వస్తాయమ్మా. వాటిని ప్రేమ అనకూడదు. అర్థమైందా? నాకు మామిడి పండు అంటే ప్రేమ అనకూడదు అంటారా? అనం సార్. అతి ఇష్టం కావాలంటే అప్పుడు ప్రేమగా మారుతుంది. అర్థమైందా? అతి ఇష్టంనే ప్రేమ అంటారు, అంతే. ఏమ్మా క్లియరా అన్క్లియరా? ఓకే ఇష్టము Clear, sir. ఇష్టము ఒక లెవెల్ అమ్మా, అంతే. ఇష్టం ఒక లెవెల్, ఇది పీక్స్. ఇది ప్రేమ అనేది పీక్స్. అర్థమైందా? ప్రేమ అనేది ఎవరి మీద వస్తుంది? ప్రేమ తల్లి, తండ్రి, ఏమ్మా గురువు, ఏమ్మా తర్వాత ప్రియురాలు, ప్రియుడు, పిల్లలు, ఇలా వీళ్ళ మీద ప్రేమతో వెళ్తూ ఉంటాం. ప్రేమ అంటే వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చేంత వరకు వెళ్తాం, వాళ్ళ కోసం తప్పిస్తాం, వాళ్ళ కోసం ఏదేదో చేస్తాం, పిచ్చి వాళ్ళం అవుతాం. ఇవన్నీ కూడా ప్రేమ అంటారు దీన్ని. ఇష్టము అంటే అది కాదమ్మా. ఇష్టము అంటే ఏమి? ప్రతి ఒక్కటి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు రాము అంటే ఇష్టము అనింది ఒక ఆమె, లేదా నాకు పార్వతి అంటే ఇష్టము అని అన్నంత మాత్రాన అక్కడ ప్రేమ కాదు. వాళ్ళ ఇద్దరి మధ్య ఏదో ఉందని, అది తప్పమ్మా. అది ఐ లైక్ వేరమ్మా. ఐ లైక్ ఆల్. ఐ లైక్ మై స్టూడెంట్స్, ఐ లైక్ మై టీచర్స్, ఐ లైక్ ఆల్. నేను అందరిని ఇష్టపడతాను, నాకు అందరు ఇష్టమే. ఐ లైక్ పవన్ కళ్యాణ్. I like sweets. లోపల మాట్లాడద్దండి అమ్మా. I like sweets and ఐ లైక్ స్వీట్స్ టు ఈట్, ఐ లైక్ ఫ్రూట్స్ టు ఈట్. ఆ విధంగా ఐ లైక్ మ్యాంగోస్, ఐ లైక్ ఇడ్లీస్, ఐ లైక్ ఉప్మా. ఏదో చెప్పుకొని ఇష్టమయ్యా. ప్రపంచం మొత్తాన్ని ప్రేమించు, ఎవరు వద్దండ్రి. ప్రపంచం మొత్తాన్ని ఇష్టపడు, ఎవరు వద్దండ్రి. కానీ ప్రేమ అనేది చాలా ఉంటది అనమాట. అర్థమైందమ్మా? క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? ఓ మేమంతా ప్రేమించుకుని వచ్చిన వాళ్ళం సార్, ప్రేమ గురించి మాకు చెప్పకండి అంటే నేనేం చేయలేను. నాకు తెలిసింది నేను చెప్పా. సో అది ప్రేమ అంటే కుటుంబ బాంధవ్యాలతో ముడేసుకుని ఉంటుందండి, దాన్ని ప్రేమ అంటారండి. మన శారీరకంగా మనం ఎంతో మందిని ప్రేమిస్తూ ఉంటామండి, అది కథ. రైట్. ఇష్టం అంటే ఇంక అంతా వచ్చామ్మా, సంసారం మొత్తం వచ్చే ఇష్టం, అన్ని ఇష్టాలే. ద్వేషించుట, ఇది కూడా అంతే. ద్వేషం అంటే మనకు ఎవరన్నా చెడు చేసిన, లేదా మనకు కొన్ని ఆపోజిట్ గా ఉన్నప్పుడు మనం వాటిని ద్వేషిస్తూ ఉంటాం. ఐ హేట్ ఇట్ అంటాం. ఐ హేట్ ఇట్ అంటే అది నీకేదో చేసింది అన్నట్టుగా, అందుకనే దాని మీద నాకు ద్వేషం ఉంది అంటాం. ఇష్టం పోయి ద్వేషం అవుతుందమ్మా, లైక్ హేట్ అంటాం అట్లా. తర్వాత తెలియజేయుట, ఏదైనా ఒక విషయాన్ని, ఒకరు ఎక్కడో జరిగిన విషయాన్ని మనం ఇతరులకు చేరజేసేదాన్ని ఇన్ఫార్మింగ్ అంటారు. ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు అంటారు. ఇన్ఫర్మేషన్ అంటే అక్కడ జరిగిన సంఘటనల గురించి ఇక్కడ చెప్పేదాన్ని ఇన్ఫార్మింగ్ అంటాం అనమాట. ఇన్ఫార్మింగ్ అంటే తెలియపరుచుట, తెలియజేయుట, నాకు తెలియంది చెప్పుట, దాన్ని ఇన్ఫార్మింగ్ అంటారు. అది. తర్వాత సంచరించుట అంటే వాండరింగ్ అంటారు. సంచరించుట అంటే ఏమి? ఒక అతను ఉన్నాడు, ఉదయము ఒక ప్లేస్ లో ఉంటాడు, మధ్యాహ్నము ఒక ప్లేస్ లో ఉండొచ్చు, ఇంకొక ఊరిలో కూడా ఉండొచ్చు, మళ్ళీ రేపు పొద్దునకి ఇంకొక దగ్గర ఉంటాడు, మళ్ళీ రేపు రాత్రికి ఇంకొక దగ్గర ఉంటాడు. ఒకే వ్యక్తి ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోతుంటాడు. వానికి వెనక ముందు ఎవరు ఉంటారో కూడా తెలియదు, లేరో కూడా తెలియదు వానికి. వాడి పని ఏమంటే సంచరించుట. సంచరిస్తూ ఉంటాడు వాడు. సంచరించుట అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పోవడం, అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ప్లేస్కి పోవడం. ఊగా వాడి పని ఏమంటే తిరగడమే.
తిరుగుడు వాని పని. అలాంటి వాడిని ఏమంటారంటే వాండరర్ అంటారు. వాండరర్ అంటే సంచరించువాడు. వాడు చేసే పని వాండరింగ్. మళ్ళీ వండరింగ్ కాదు, వండర్ వేరు. వండర్ అంటే ఆశ్చర్యపడుట, వండర్ వేరు, వాండర్ వేరు. అర్థమైందమ్మా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. సార్ స్టాగర్ అని కూడా అంటారు. స్టాగర్ ట్యాగరా? స్టాగర్ అని అంటే ట్యాగరా? ఓకే, గస్తీ తిరుగు కాపలా అంటారు. అవునవును. ఓకే. వాండరింగ్ అంటే అది ఒక వర్బ్ అన్నమాట. ఈ విధంగా వెళ్దాం. ఓకేనా? రైట్. సో ఎక్కడ ఇడుంది పంపించుట. మనం ఎక్కడికైనా ఏదైనా లెటర్స్ కానీ లేదా ఒక వస్తువులు కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి సెండ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర బుక్స్ కొంటారు, చాలా మంది బుక్స్ కొంటూ ఉంటారు. నేనేం చేస్తాను, వాళ్ళకి పోస్టల్ రూపకంగా ఐ సెండ్ ద ప్యాక్ టు ద స్టూడెంట్స్. ఐ సెండ్ ద ప్యాక్ అంటే అర్థం ఏమి, ఇక్కడ నుంచి నేనేం చేస్తానంటే వాళ్ళకు పంపిస్తా. నేను పోను, బాగినండి. నేను పోయి డైరెక్ట్గా ఇస్తే గివింగ్ అమ్మా. అర్థమవుతుంది అందరికీ? నేను పోయి డైరెక్ట్ గా హ్యాండ్ టు హ్యాండ్ పోయి నేనే మీ ఇంటికి పోయి ఇచ్చొస్తే దాన్ని గివింగ్ అంటారు నాన్న. సెండింగ్ అంటే నాకు చేత కానప్పుడు ఇతరుల సహాయముతో నీ చేతికి అందించే దాన్ని సెండింగ్ అంటారు. నౌ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? అర్థం కాలే? అర్థమైంది సార్. ఏమర్థమైంది? సెండింగ్ అంటూ మనం మన చేతుల మీద మనమే పోయి వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చొస్తే దాన్ని గివింగ్ అంటారమ్మా. అంటారు. మనము మనకు చేత కానప్పుడు మనం పోస్టల్ రూపకంగానో లెటర్ రూపకంగానో మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని వాళ్ళకి సెండ్ చేస్తాం అన్నమాట. వాళ్ళ వస్తువుల్ని మనం ఇక్కడ నుంచి సెండ్ చేస్తాం. అది ఇన్ఫర్మేషన్ కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏదైనా కావచ్చు. దాన్ని మనము సెండింగ్ అంటాం. వాట్సాప్ లో వార్తలు పంపిస్తాం కానీ మళ్ళీ అది గివింగా సెండింగా? సెండింగే కదండి. అంతే, సెండింగ్ అని అనుకోవాలి. ఓకేనా? డౌట్ ఉందా? లేదు. వెరీ గుడ్. ఓకే. నెక్స్ట్ ఎక్కడ సెండింగ్ అయిపోయి కాపాడుట సేవింగ్ అంటారు. కాపాడేదాన్ని ఏమంటారమ్మా? సేవింగ్. సేవ్ అంటే ఇక్కడ కాపాడుట. హీ సేవ్డ్ మై లైఫ్ అంటే అర్థం ఏమి? అతడు నా జీవితాన్ని కాపాడాడు. ఫర్ ఎగ్జాంపుల్, అతడు రైలు కింద పడిపోతున్నాడు. అట్లాంటి వాడు వీడు వచ్చి చేయి పట్టి లాగేసినాడు, లేదా ఒక సెకండ్ ఆగింటే కనుక రైలు వాడిని కొట్టుకొని పోయేది. అలాంటప్పుడు ఈ సేవ్డ్ హిస్ లైఫ్. లేదు, కొన్ని సందర్భాల్లో అప్పుల్లో మునిగి ఉన్నాడు వీడు. ఇక అప్పులలో వచ్చి పైన పడినారు. అప్పుడు వీడు రాత్రి అయితేనే ఇంకా ఊరేసుకొని సావాలి. ఇంకా ఊరేసుకొని సావాలి వాడు. ఇంకా అయిపోయా, నిర్ణయం తీసేసుకున్నాడు అప్పుడే. అదే టైంకి ఒక ఫ్రెండ్ వచ్చినాడు. రే, ఎందుకురా ఊరేసుకుంటున్నావు, గాడిది, నీకేం పట్టిందిరా, నేనున్నాను, నేను ఇస్తాలే, నీ అప్పులన్నీ కాపాడుతాలే, నీ అప్పులన్నీ నేను తెంపేస్తాలే, రా, నువ్వు ఇష్టం ఉంటే తీర్చు, లేకపోతే లేదు, అలా ఊర్లు గిర్లు వేసుకోవద్దండి, సావద్దండి అని చెప్పి తిట్టి వాడిని పిలుచుకుని వచ్చినాడు. అందరికి వీడే అప్పులు ఇచ్చేసినాడు. ఇప్పుడు వాడు బచావ్ అయిపోయినాడు. ఇప్పుడు చెప్పు, వీడు చేసిన పని ఏమి? ఈ సేవ్డ్ హిస్ లైఫ్. ఇప్పుడు అర్థమైందమ్మా అందరికి? సేవ్డ్ అంటే ఇక్కడ హాని, ప్రాణహాని నుంచి నిన్ను కాపాడినాడు కాబట్టి ఇక్కడ సేవ్ అని. ఇక్కడ అందరికీ తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఉందమ్మా. వినమ్మా, మధ్యలో వినొద్దు, మధ్యలో రావద్దండి. ఒకటి సేవ్, ఒకటి హెల్ప్. ఈ రెండిటికి గల తేడా ఏంటి? ఎవరు చెప్తారు? హెల్ప్ అంటే సహాయం చేయడం సార్. గణపతి, అన్ని నువ్వే చెప్తే బిరాక్ వస్తుంది నాకు కూడా. సేవ్ అంటే ఏవైనా మనీని దాచిపెట్టడం సార్. అది సేవ్ మనీ సార్. సేవ్ చేయడం అంటే సార్ ఏమైనా అమౌంట్ కానీ ఏమైనా సేవ్ చేయడం సార్. సేవ్ చేయడం అంటే కాపాడటం. హెల్ప్ ఏమి? హెల్పింగ్ అంటే ప్రమాదంలో ఉన్నప్పుడు మనం సాయం చేయడాన్ని హెల్పింగ్ అంటారు సార్. కొంచెం రివర్స్ చెప్తావు నువ్వు. సేవ్ చేయడం అంటే రివర్స్ చెప్తావు. సేవ్, హెల్ప్ తేడా ఏంటి? సేవ్ అంటే ఇందాక చెప్పినట్టుగా. నేను చెప్తాను సార్. ఎవరు? రాజ్వీర్ సార్. చెప్పురా.
సేవ్ అంటే కాపాడడం సార్. ప్రాణహాని నుండి కాపాడడం. కాపాడుట. గుర్తుపెట్టుకోండి, డేంజర్ స్టేటస్ నుంచి కాపాడేది. అర్థం కాలే? అర్థమైంది. డేంజర్ స్టేటస్ లో నుంచి నిన్ను కాపాడేదాన్ని, కాపాడేటి పరిస్థితినే సేవింగ్ అంటారమ్మా. మరి హెల్ప్ అని ఎప్పుడు అంటారు? సార్ నేను చెప్తాను సార్. చెప్పురా, వింటున్నాగా. సహాయం చేయటం. సార్ పేదోళ్ళ దగ్గర అన్నం లేదు సార్. ఓకే, అయితే మేము పోయి దానం చేసాం, దాన్ని హెల్ప్ అంటారు సార్. వెరీ గుడ్. అంతే, ప్రాణహానికి సంబంధం లేదు ఇక్కడ. పాయింట్ అర్థమైందమ్మా? ప్రాణహాని సంబంధం లేదు. నీ ప్రాణాలేం పోవు. నువ్వు హెల్ప్ చేసే టైంకి నువ్వు చేయకపోతే ప్రాణాలు పోవు అక్కడ. పాయింట్ అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది. అర్థమైంది సార్. ఏమ్మా, అందరికి దీంట్లో ఒక చిన్న లాజిక్ ఉంది. వినమ్మా. ఫస్ట్ లాజిక్ ఉంది ఇక్కడ. ప్రాణహాని నుండి కాపాడేదాన్ని సేవింగ్ అనాలి. అంతవరకు సేవ్ కాదు అది. అర్థం కాలే? నువ్వు సేవ్ చేసినావంటే ప్రాణం పోయే పరిస్థితి అని అర్థం చేసుకోండి. ఇతర వేరే సమయంలో కాదు. అప్పుడు సేవ్ అని రాదు, దాన్ని హెల్ప్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వీడు ఉరేసుకుని వస్తున్నాడు. అప్పుడు నువ్వు ఐ హెల్ప్ హిమ్ అనాలా, ఐ సేవ్డ్ హిమ్ అనాలా? వాడు ఉరేసుకొని వచ్చే టైం అది కాబట్టి ఐ సేవ్డ్ హిమ్. అదే వ్యక్తి ఉదయం వచ్చి ఒరే నాకు 10 లక్షలు అప్పున్నాయిరా, ఒరే తండ్రి నాకు 10 లక్షలు అప్పున్నాయిరా నాయనా, నన్ను కాపాడరా అన్నాడు. అప్పుడు వీడు సర్లేరా బాధపడొద్దులే, 10 లక్షలా తీసుకో అని చెప్పి ఆ 10 లక్షలు ఇచ్చినాడు. ఇప్పుడు చెప్పు, వీడు సేవ్ చేసినట్టనా, హెల్ప్ చేసినట్టనా? ఇప్పుడు అర్థమైందా హెల్ప్ కి సేవ్ కి తేడా? ఏమ్మా, క్లియరా? ఇంకొకటి కూడా చెప్తా, ఎగ్జాంపుల్ బాగినండి. రైలుకి పడేకి పోయినాడు ఒకడు, దగ్గరలో ఉన్నాడు. ఇంకొక సెకండ్ ఉంటే రైలు కొట్టేస్తుందాన్ని చేయబట్టి లాగినాడు. ఇది ఒక సినిమా, ఇది ఒక సీన్. ఇది చేయబట్టి లాగేసినాడు. ఇప్పుడు బచ్చం అయినాడా లేదా? సేవ్ అయ్యాడు. అది ఇప్పుడు చూడండి, వీడిని రైలు గుద్దేసింది. వీడు లేడు ఇక్కడ, ఈ వ్యక్తి లేడు ఇక్కడ. వీడిని రైలు గుద్దేసింది. స్వల్ప గాయము, చిన్నగా ఏదో తడుచుకొని అంతే, ఇట్లా పక్కన పడ్డాడు. రైలు గుద్దిందంటే జస్ట్ దాని పక్క నుంచి ఇట్లా పడ్డాడు అంతే. వాడిని పైకి లేపి వాడికి నీళ్ళు దాపిస్తే అప్పుడు చెప్పండి, అప్పుడు హెల్ప్ అంటారు. ఇప్పుడు అంటే దీని అర్థం ఏం చెప్పండి? ఇప్పుడు హెల్పింగ్ ఎప్పుడు వాడాలి, సేవ్ ఎప్పుడు వాడాలమ్మా? సేవ్ అనేది అతనికి ఏదైనా ప్రమాదం జరుగుతుంటే పక్కకు తప్పిస్తాన్ని ఆన్ ది స్పాట్ వర్క్ జరిగేటప్పుడు. అది ఇప్పుడు అర్థమైందా? వాడు రైలు గుద్ది 10 నిమిషాల తర్వాత వాడు ఒక్కడే గిలగిల్లాడుతూ ఉంటే నేను పోయి వాడిని పట్టుకొని అంబులెన్స్ పిలిపించి చేసేటువంటి ప్రక్రియని హెల్పింగ్ అంటారు, కానీ సేవింగ్ అనరు. ఇప్పుడు అర్థమైందా ఏమ్మా? అందరు మాట్లాడాలి, ఊకన మౌనంగా ఉంటారబ్బా. నాకు ఇట్లుంటే క్రాక్లు వేస్తుంది. అందరూ మాట్లాడాలి సార్. ఇప్పుడు నేను చెప్తా సార్, కొత్త వాళ్ళు కనపడాలి. చెప్పు బాబు, ఏమర్థమైందమ్మా? ఏమర్థమైంది? సేవ్ అంటే ఎప్పుడు, హెల్పింగ్ ఎప్పుడు అనాలి? ఈ సేవ్డ్ మీ, ఈ హెల్ప్డ్ మీ ఏ సందర్భాన్ని అనాలి? ప్రమాదం నుంచి కాపాడడాన్ని సేవ్ అంటారు. ఆ స్పాట్ లో గుర్తుపెట్టుకో, ఆ స్పాట్ లోనే వచ్చి నేను ఆ పని ఒక డేంజర్ లో నుంచి వేగంగా తప్పించేవాడు సేవ్ అవుతాడు. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది సార్. అదే వాడు ఆల్రెడీ మునిగిపోయి ఉంటాడు అనుకో, వాడిని పోయి హెల్ప్ చేయడంని సహాయంని హెల్పింగ్ అంటారు. గుర్తుపెట్టుకోండి అంతే. ఓకేనా? రైట్. ఓకే, ఇంకా కొన్ని ఉన్నాయమ్మా, అయిపోకూడదాము. మనీని దాచిపెడతాం కూడా మంచి మాట. అప్పుడే ప్రాణం పోతుందా అంటావు నువ్వు. ఎస్. ఎందుకు సేవ్ అనే పదం వాడారు? సేవింగ్స్ బ్యాంక్ అని ఎందుకు పెట్టారు? వినమ్మా, సేవింగ్స్ బ్యాంక్ అని ఎందుకు పెట్టారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి. ఎంత ఉన్నాయి నీ దగ్గర? 10,000 ఉన్నాయి, నీ చేతిలో ఉన్నాయి. నీకు 2 ఆప్షన్లు. ఒకటి స్పెండింగ్ అన్నా చెయ్యి, లేదా సేవింగ్ అన్నా చెయ్యి.
సేవింగ్ అంటే అర్థం ఏమి? స్పెండ్ కాకుండా ఉంటే దాన్ని సేవింగ్ అంటారు. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదు. స్పెండ్ కాకుండా ఖర్చు స్పెండ్ పెట్టకుండా అంటే ఏమి? సంపడం. వినమ్మా, ఉమ్, స్పెండ్ అంటే అర్థం ఏమి? కిల్లింగ్ చేయడం, నువ్వే సంపేయడం, డబ్బుని సంపేయడం అంటారు దీన్ని. స్పెండ్ అంటే అర్థం ఏమి? నీ దగ్గర ఉంటుందా? ఉండదండి. అంటే దాన్ని కిల్ చేసినట్టుగా నువ్వు డబ్బుని ఉమ్, కిల్ చేయకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడి దాన్ని తీసుకుపోయి బ్యాంకులో చేస్తావు కాబట్టి దాన్ని సేవింగ్స్ బ్యాంక్ అని పేరు పెట్టినారమ్మా. ఇప్పుడు అర్థమైందా సేవింగ్స్ అని ఎందుకు పేరు పెట్టినారో తల్లి మా అమ్మ? అందరికి అర్థమైందా? అర్థం కాలేదా బ్రదర్స్? అర్థమైంది సార్. సేవింగ్స్ అని ఎందుకు అన్నారు డబ్బు విషయంలో అంటే, నువ్వు ఆ డబ్బును నాశనం చేసుకోకుండా, ఆ డబ్బును పోగొట్టుకోకుండా, ఆ డబ్బును ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఒక బ్యాంక్ అనేటువంటి ఒక సేవింగ్స్ బ్యాంక్ లో పోయి దాన్ని దాపెట్టుకో, దాన్ని కాపాడు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. అందుకని సేవింగ్స్ బ్యాంక్ అని పేరు పెట్టినారు నాన్న బంగారులో. అది ఓకే, క్లియరా? Yes, sir. క్లియర్ సార్. వెరీ గుడ్. నెక్స్ట్ సేవింగ్ అయిపోయి కదబ్బా. కాపాడుతాం, అక్కడ డబ్బుని కాపాడుతా అని అర్థం. దాని అర్థం గుర్తుపెట్టుకోండి. దాచిపెట్టుకుంట అంటారు చాలా మంది. దాచిపెట్టుకుంటా అంటే కాపాడుతా అని అర్థం, దాని అర్థం అది. ఓకేనా? సహాయము చేయుట, హెల్పింగ్ తెలుసు మనకి. ఇక పొగ త్రాగుట, స్మోకింగ్. పొగ త్రాగేదాన్ని స్మోకింగ్ అంటారు. నిర్ణయించుకొనుట, డిసైడింగ్. మనం ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే డిసైడింగ్ అంటారు. చేరుట, ఎక్కడైనా పోయి ఒక ఊరు చేరుకుంటే దాన్ని చేరుట అంటే ఇక్కడ జాయినింగ్, రీచింగ్ రెండు వస్తాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ జాయినింగ్ ఎప్పుడు వాడతారు, రీచింగ్ ఎప్పుడు వాడతారమ్మా? మన స్టేషన్ దగ్గరికి వచ్చేస్తుంటే రీచింగ్ అంటాం. రీచింగ్ వేరు, జాయినింగ్ వేరు. ఇది చేరుటనే, ఇది చేరుటనే. ఇప్పుడు ఎట్లా రీచింగ్ ఎప్పుడు అంటాం చెప్పు? సార్ మనం ఎక్కడన్నా ఊరు వెళ్తున్నప్పుడు దగ్గరలో Yes, ఉన్నప్పుడు రీచ్ yes. అవుతుందంటే అంటారు సార్. ఎస్, మనము ఇక్కడ ఎలా చెప్పాలంటే వినండి, కాలేజీకి వినండి అమ్మా, జాయిన్ వినండి అమ్మా, వినండి అమ్మా, వినండి తల్లులు, వినండి. మన గమ్యస్థానం, మనం అనుకున్న స్థానం, స్థలం, అనుకున్న స్థలం మన గమ్యస్థానం దగ్గరకు వచ్చినప్పుడు లేదా దాన్ని అందుకున్నప్పుడు రీచింగ్ అనే పదం వాడతాం. ఇప్పుడు అర్థమైందా? మనం అనుకున్న స్థలం, హైదరాబాద్ అనుకున్నాము, హైదరాబాద్ వచ్చేసింది, సో రీచ్ అయినట్టు. గమ్యస్థానం అంటారు మనం అనుకున్న స్థలం, దాన్ని మనం కొమ్మకు వచ్చినప్పుడు రీచింగ్ అంటారు. జాయినింగ్ అంటే ఏదైనా కాలేజీలో కానీ దాంట్లో కూడా చేరుతాం మనం, జాబ్లో కానీ ఏమ్మా కొత్త ఇన్స్టిట్యూట్లో కానీ స్కూల్లో కానీ మనం ఏం చేస్తాం అంటే జాయిన్ అవుతాం. సో ఆ విధంగా పోయి చేరేదాన్ని జాయినింగ్ అంటారు. మనం అనుకున్న స్థలానికి వచ్చి రీచ్ అయ్యేదాన్ని రీచింగ్ అంటారు నాన్న. అది ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఉందా? క్లియర్. నెక్స్ట్ ఉపయోగించుట, యూజింగ్ అంటారు. ఉపయోగించేదాన్ని యూజింగ్ అంటారు. శిక్షించుట, పనిషింగ్. తుమ్ముట, స్నీజింగ్, స్నీజింగ్ అంటారు. తుమ్మేదాన్ని హ్యాక్స్, హ్యాక్స్ అంటాం. అప్పుడప్పుడు తుమ్ములు వస్తూ ఉంటాయి. సో మానవులకి తుమ్ములు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. స్నీజింగ్ అంటారు దాన్ని. తగ్గడాన్ని సార్, ఏమ్మా? తగ్గడాన్ని కాఫ్, కాఫీ. కాఫింగ్ Okay, అంటాం. బ్రతిమలాడుట, రిక్వెస్టింగ్. కొరుకుట, బైటింగ్. కొరికేదాన్ని మనం ఏదైనా ఎవరినైనా పిల్లలు ఏం చేస్తారంటే కొరుకుతుంటారు, బైటింగ్ అంటారు దాన్ని. నొప్పి కలిగించుట, నొప్పి కలిగించేదాన్ని హర్టింగ్ అంటారు. ఇక్కడ హర్టింగ్ అంటే నొప్పి కలిగించుట, గుర్తుపెట్టుకోండి. హర్ట్ చేయడం అంటారు. కొంతమంది మాటలతో హర్ట్ చేస్తారు, అర్థమైందా? రక్తం వచ్చేటట్టు చేస్తే హార్మింగ్. హర్టింగ్, హార్మింగ్ అని రెండు ఉన్నాయమ్మా. మళ్ళీ హర్ట్ వేరు, హార్మ్ వేరు. హర్ట్ అంటే శారీరకంగా శారీరకంగా హార్మింగ్, శారీరకంగా. మానసికంగా హార్టింగ్. ఓకేనా? ఓకే ఓకే సార్. ఓకే సార్. అర్థమైందా? మీరు కొత్తగా వచ్చినాడు మావాడు రాజవీర్. ఒరే సన్యాసి, రాజవీర్ ఉండవా? సార్ ఉన్నాను సార్. ఈరోజు ఏం మిడిమిడి ఎగురుతున్నావు కదరా. మానసికంగా బాధపడితే దాన్ని హర్టింగ్ అంటారమ్మా. శారీరకంగా రక్తం వచ్చేటట్లా చేస్తే అప్పుడు హార్మింగ్ అంటారమ్మా. గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే?
ఓకే సార్. ఆ, సార్ ఇంకో డౌట్ సార్. ఆ, సార్ బైటింగ్ అంటే నొప్పి కదా, కొనుగోడు కదా సార్? కొరికేదాన్ని బైటింగ్ అంటారు. అక్కడ హార్మ్, ఎందుకంటే రక్తం వస్తుంది కదా, అవును సార్. అంతే. సార్ ఇంకోటి సార్, మూవీస్ లో కానీ ఎక్కడన్నా ఫంక్షన్ లో పెట్టినప్పుడు, అదే మూవీస్ లో అదే ఫంక్షన్స్ పెట్టినప్పుడు కానీ బయట ఇవ్వండి అని అంటారు కదా సార్ మూవీస్. ఆ బయట వేరు. ఆ విషయం ఓకే. గురించి ఒక 2 నిమిషాలు చెప్పు అంటే దాన్ని బయట అంటారు. ఓకే సార్. ఓకే. అది వీడియోస్ రూపకంగా చెప్తారులే, ఇప్పుడు ఎందుకులే మనకి. ఓకే, రైట్. నెక్స్ట్. ఓకే, నొప్పి కలిగించుట అంటే హర్టింగ్. మేమ్మా కొట్టుట, చేతులతో కొట్టేదాన్ని బీటింగ్ అంటారు. చేతులతో కొడితే బీటింగ్ అమ్మా, కాళ్ళతో అంటే కిక్కింగ్. కాళ్ళతో అనేదాన్ని కిక్కింగ్ అంటారు, చేతులతో కొట్టేదాన్ని బీటింగ్ అంటారు. ఏమ్మా అది. ఒప్పుకునేదాన్ని యాక్సెప్టింగ్ అంటారు, అదే అంగీకరించేదాన్ని పర్మిటింగ్ అంటారు, అనుమతించేదాన్ని అలోయింగ్ అంటారు. 3 ఒకటే ఇవి, యాక్సెప్టింగ్, పర్మిటింగ్, అలోయింగ్. 3 ఒకటే జాతి. ఏమంటే ఒప్పుకోవడం, అంగీకరించడం, అనుమతించడం. 3ంటికి 3 వాడుకోవచ్చు, ఏం తప్పేం లేదు. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీ చేతుల్లో కూడా పుస్తకాలు ఉన్నాయి, పుస్తకాలు చూసైనా అడగండి. లేదు సార్ చాలా క్లియర్ గా ఉంది 44వ పేజీ అని అంటారా, ఇంకా డౌట్స్ ఉన్నాయా, ఒక 2 నిమిషాలు టైం తీసుకొని అడగండి, ఏం ప్రాబ్లం లేదు. 43, 44 మొత్తం కలిపి 50 మెయిన్ వర్బ్స్, 100 మెయిన్ వర్బ్స్ మనం ఈరోజు నేర్చుకున్న వాళ్ళమా కాదా, మీరే చెప్పాలి ఇక. నేర్చుకున్నాం సార్. నేర్చుకున్నామండి, తన ఉపయోగించి రావాలి. ఓకేనా, ఏమన్నా Yes, డౌట్ sir. ఉందా? నో డౌట్ సార్. డౌట్ ఇంకేమన్నా ఏం లేదు, మాట్లాడతారు? క్లియర్ గా చెప్పారు సార్. ఇంకా 2 పేజీలు ఉన్నాయండి. రేపు కూడా ఇలాగే, మర్నాడు కూడా ఇలాగే. ఈ వారం అంతా శుక్రవారం వరకు మనకు మెయిన్ వర్బ్స్ అయిపోతాయి. నెక్స్ట్ టెన్సెస్, ఇలాగా ఒక్కొక్క ప్రక్రియ ముందుకు సాగుతూ వెళ్తూ ఉంటాము. ఓకేనా, ఇంకెవరికైనా మన